సో నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఏంటంటే నిన్నటి వరకు మనం చెప్పింది ఓవర్‌ఫ్లో దగ్గర చెప్పామన్నమాట. అండ్ మ్యాక్స్ డిస్‌ప్లే అండ్ మ్యాక్స్ విడ్త్ అండ్ మార్జిన్ అలైన్ వరకు చెప్పాము. మార్జిన్ అలైన్ అంటే మార్జిన్ ఆటో ఇందాక చెప్పాను. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్లోట్ అన్నమాట. ఈ ఫ్లోట్ ఏంటంటే ఫ్లోట్ లెఫ్ట్ అండ్ ఫ్లోట్ రైట్ అనేది కంప్లీట్‌గా ఏదైనా సరే లెఫ్ట్‌కి తెచ్చుకోవాలంటే ఫ్లోట్ లెఫ్ట్ ఇస్తే లెఫ్ట్‌కి వచ్చేస్తది. ఇంకోటి ఫ్లోట్ రైట్ ఇస్తే రైట్‌కి వెళ్ళిపోద్ది అన్నమాట. సో ఫ్లోట్ యూజ్ చేయడం వల్ల వచ్చే ఎర్రర్స్ ఏంటి? సో ఫ్లోట్ ఎలా యూజ్ చేయాలి చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఫ్లోట్ అన్నమాట. ఈ కాన్సెప్ట్‌లో చూడండి నేనేం చేస్తున్నా అంటే ఒక డివ్ తీసుకున్నాను. ఆ డివ్‌లో 2 ఇమేజెస్ తీసుకున్నాను. ఇమేజ్ హైట్ 200 పిక్సెల్ విడ్త్ 200 అయితే నా ఓన్ క్లాస్ నేమ్ చూడండి ఇమేజ్‌కి ఇమేజ్ 1 అనే క్లాస్ నేమ్ ఇచ్చాను. ఇక్కడ ఇమేజ్ 2 అనే క్లాస్ నేమ్ ఇచ్చాను. ఒక కంటెంట్ తీసుకున్నాను. ఇప్పుడు డివ్ అంటే మనకి ఒక బ్లాక్ లెవెలే కదా ఇది. ఇంకో కంటెంట్ ఎలా వస్తది? దీని కింద వస్తది మనకి. ఒకసారి దీని అవుట్‌పుట్ చూద్దాం యాక్చువల్‌గా. ఇదే కదా! ఇదంతా దీనికి సంబంధించిన కంటెంట్. ఈ రెండిటికి. అంటే ఇది మొత్తం వచ్చేసి తరువాత సెకండ్ పారాగ్రాఫ్ ఇది. అవునా? ఇప్పుడు నేను ఇది ఒక ఇమేజ్ ఇక్కడికి, ఒక ఇమేజ్ ఇక్కడికి పెట్టుకొని ఈ మిడిల్‌లో దీనికి సంబంధించిన కంటెంట్ మాత్రం అంటే ఇది దీనికి సంబంధించిందే కదా! ఈ కంటెంట్ మాత్రం దీని మిడిల్‌లో ఇస్తే బావుంటదనేసి నేను అనుకుంటున్నా. సో, ఈ కంటెంట్ మిడిల్‌లో ఇవ్వాలంటే ఇది లెఫ్ట్‌కి ఇద్దాం, ఇది రైట్‌కి ఇద్దాం. లెఫ్ట్‌కి, రైట్‌కి వెళ్ళడానికి నేను ఫ్లోట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాను. సో, చూడండి. ఇప్పుడు ఇమేజ్ 1కి ఇమేజ్ 1కి ఫ్లోట్ లెఫ్ట్ అనేసి ఇచ్చాను. ఇమేజ్ 2కి ఫ్లోట్ రైట్ అనేసి ఇచ్చాను. ఇప్పుడు ఫ్లోట్ లెఫ్ట్ అంటే కంప్లీట్ లెఫ్ట్‌కెళ్ళిపోతుంది. ఫ్లోట్ రైట్ అంటే కంప్లీట్ రైట్‌కెళ్ళిపోద్ది. మిడిల్‌లో స్పేసింగ్ వస్తది మనకి. ఆ స్పేసింగ్‌లకి ఈ పారాగ్రాఫ్ ఎళ్తది. ఒకసారి చూద్దాం అవుట్‌పుట్. రిఫ్రెష్ చేస్తాను. ఈడ ఇప్పుడే వద్దు. ఈ కేసెస్‌లో ఫ్లోట్ లెఫ్ట్ అండ్ ఫ్లోట్ రైట్. అండ్ ఇక్కడ ఇమేజ్ 1కి ఫ్లోట్ లెఫ్ట్ ఇచ్చాను. ఇమేజ్ 2కి రైట్ ఇచ్చాను. ఈ కేసెస్‌లో ఏమైందంటే లెఫ్ట్‌కి రైట్‌కెళ్ళింది. ఈ లెఫ్ట్‌కి రైట్‌కెళ్ళగానే మిడిల్‌లో అంతా స్పేసింగ్ వచ్చేసింది. ఆ స్పేసింగ్ రావడం వల్ల ఏమైంది కింద కల్లా ఉండే కంటెంట్ మొత్తం వచ్చేసింది. సో, మనకు కావాల్సింది ఈ కంటెంట్ వరకు మాత్రమే కావాలి. ఎందుకంటే ఈ ఇమేజ్‌కి సంబంధించిన కంటెంట్ ఇదే. అండ్ ఇదొచ్చేసి నెక్స్ట్ పారాగ్రాఫ్. నేను ఇక్కడ గాని చూడండి. ఇదొక డివ్‌లో ఇచ్చాను. అండ్ ఇది వచ్చేసి సెపరేట్ డివ్‌లో ఇచ్చాను. ఈ కంటెంట్ సెపరేట్ అన్నమాట మనకి. సో, దీనికి దానికి అసలు సంబంధమే లేదు. అందుకే ఇది వచ్చేసి సెపరేట్ పారాగ్రాఫ్ లాగా మనకు పడాలి. ఇలాంటి కేసెస్‌లో మనకెలా ఉంటది? ఎర్రర్ చూపిస్తది. ఓకేనా? సో, ఇలాంటి కేసెస్ ఫ్లోట్ నువ్వు దీంట్లో ఉండే ఒక బ్లాక్ అంటే ఒక పేరెంట్‌లో ఉండే అన్ని ఎలిమెంట్స్‌కి ఇప్పుడు చూడండి ఇమేజ్ అనేసి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ రెండిటికి ఫ్లోట్ అప్లై అవుతుంది. ఓన్లీ ఈ కేస్ ఏందంటే, ఓన్లీ ఒక పేరెంట్ లోపల ఉండే అన్ని ఎలిమెంట్స్‌కి ఎలిమెంట్స్ అంటే ఏందంటే ఇవే ఇమేజ్ అనేది ఇవే ట్యాగ్స్ అన్నమాట ఎలిమెంట్స్ అంటే. అన్నిటికి మనకు ఫ్లోట్ అప్లై అవుతోంది అనేసి అనుకుంటే, ఇక్కడ దాని పేరెంట్‌కి ఓవర్‌ఫ్లో హిడెన్ రాయాలి. దాని పేరెంట్‌కి ఓవర్‌ఫ్లో హిడెన్. ఇప్పుడు చూద్దాం గాని. సెట్ అయిపోయింది. సో, ఈ ఓవర్‌ఫ్లో హిడెన్ ఎందుకు రాయాలంటే కంప్లీట్‌గా ఫ్లోట్ లెఫ్ట్ అంటే కంప్లీట్ లెఫ్ట్‌కెళ్ళిపోతుంది. ఫ్లోట్ రైట్ అంటే కంప్లీట్ రైట్‌కెళ్ళిపోద్ది. సో, మీరు ఏదన్నా ప్రాపర్టీ అప్లై చేసినా సరే అది దాటి ఎళ్ళిపోద్ది. అంటే లెఫ్ట్‌లో గాని, రైట్‌లో గాని ఎళ్ళిపోద్దంట. నువ్వు ఏదైనా ప్రాపర్టీ రాసినప్పుడు. అందుకోసం అనేసి మనం ఈ బోర్డర్స్‌ని ఓవర్‌ఫ్లో హిడెన్ చేసేస్తే మనకు కంప్లీట్‌గా దాని లోపలే ఉంటదన్నమాట మనకి. సేమ్ లైక్ ఇక్కడ కూడా అంతే. మనకి ఎప్పుడైనా సరే ఇలా అప్లై చేసినప్పుడు మనకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ గాని ఏమైనా అప్లై చేసినప్పుడు దానికి అప్లై అవ్వదు. అందుకోసం అనేసి దాన్ని ఓవర్‌ఫ్లో హిడెన్ చేసుకొని దానికి ఏమైనా బ్యాక్‌గ్రౌండ్ కలర్ గాని ఏమైనా ఇచ్చేసుకుంటే అది ఆ బోర్డర్ వరకే వస్తదన్నమాట. అందుకోసమే. ఇప్పుడు ఇది ఓవర్‌ఫ్లో హిడెన్ అంటే ఈ డివ్ ఎలిమెంట్‌కి ఓవర్‌ఫ్లో హిడెన్ అంటే ఇది డివ్ వరకు మాత్రమే మనకు స్పెసిఫికేషన్ అంటే దీని బౌండరీ ఉండాలి అనేసి ఓవర్‌ఫ్లో హిడెన్ చేశాను. దీని బౌండరీ దాటిన తర్వాతనే ఇంక ఏదైనా సరే డిస్‌ప్లే అవ్వాలి. సో, ఈ బౌండరీ వరకు మాత్రమే డివ్ ఇచ్చారు. చూడు.
నెక్స్ట్ వచ్చేసి తర్వాత మనకి డిస్ప్లే అవ్వదు. ఓకేనా? అప్లై అయిందా? సో ఈ ఓవర్‌ఫ్లో హిడెన్ వాడాలా లేకపోతే ఇంకోటి వాడుకోవచ్చు అనేసి ఇంకోటి ఉంటుంది. ఇంకోటి క్లియర్ అనేసి ఉందన్నమాట. క్లియర్ అనే ప్రాపర్టీ. సేమ్ ఇది కూడా సేమ్ ప్రాపర్టీనే. ఇదేంటంటే ఇది వాడిన తర్వాత మనకు వెంటనే డివ్‌కి ఏమి ఇవ్వాలంటే క్లియర్ బోత్ అన్నమాట. అంటే క్లియర్ చేయాలి. అంటే దీంట్లో 2 వాల్యూస్ ఉంటాయి. క్లియర్ లెఫ్ట్ అనేసి, క్లియర్ రైట్ అనేసి. ఈ క్లియర్ లెఫ్ట్ అంటే ఫ్లోట్ లెఫ్ట్ ఇస్తే క్లియర్ లెఫ్ట్ ఇస్తాం. ఫ్లోట్ రైట్ ఇస్తే క్లియర్ రైట్ ఇస్తాం. అదే గాని 2 ఇచ్చినప్పుడు క్లియర్ బోత్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఇలా క్లియర్ బోత్ రాయడం వల్ల ఇటు పక్క కిందంతా మొత్తం క్లియర్ అయిపోద్ది. ఏదైనా సరే మనకు అన్నెసెసరీ ఉన్న ఏమన్నా సరే ఇప్పుడు. సో దీనికి అవుట్‌పుట్ చూడండి ఒకసారి. చూడండి సేమ్ అవుట్‌పుట్. సో ఈ 2 కండిషన్స్ డెఫినిట్‌గా వాడాలి. ఫ్లోట్ అన్ని ఎలిమెంట్స్‌కి ఒక డివ్ లోపల గాని, ఒక పేరెంట్ లోపల గాని ఏదైనా సరే అన్ని ఎలిమెంట్స్‌కి నీకు ఫ్లోట్ అప్లై అవుతోంది అంటే దాని తర్వాత ఆ ట్యాగ్ తర్వాత క్లియర్ బోత్ అని వాడాలి. అండ్ లేదా ఓవర్‌ఫ్లో హిడెన్ అని వాడాలి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా ఫ్లోట్ గురించి? నెక్స్ట్ సూడో క్లాసెస్ అండ్ సూడో ఎలిమెంట్స్ అన్నమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ సూడో క్లాసెస్ అంటే ఏంది? సూడో ఎలిమెంట్స్ అంటే ఏంది? చూద్దాం. సూడో క్లాస్‌కి జస్ట్ బ్రీఫ్‌గా టెక్స్టార్షన్ అంటే ఏంటి ఇలాగా. వాట్ ఆర్ సూడో క్లాసెస్ అన్నమాట. సూడో క్లాసెస్ ఈస్ యూజ్డ్ టు డిఫైన్ ఏ స్పెషల్ స్టేట్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అన్నమాట. ఇక్కడ కూడా మనం వర్క్ చేసేది ట్యాగ్స్ మీదే. ఎలిమెంట్ అంటే ట్యాగ్స్ నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కెన్ బి యూజ్డ్ టు స్టైల్ అన్ ఎలిమెంట్ వెన్ ఏ మౌస్ ఓవర్ ఇట్. మౌస్ ఓవర్ ఇట్ అంటే దాని మీదకి ఇట్లా వెళ్ళడం. అండ్ స్టైల్ విజిటెడ్ అండ్ అన్విజిటెడ్ లింక్స్ డిఫరెంట్లీ అన్నమాట. అంటే ఏందంటే ఒక లింక్ నువ్వు క్లిక్ చేస్తావు. అది విజిట్ అయిందా, విజిట్ అవ్వలేదా అనేసి ఆ డిఫరెన్స్ ఎలా చూపించాలి అనేసి. నెక్స్ట్ స్టైల్ అండ్ ఎలిమెంట్ వెన్ ఇట్ గెట్స్ ఫోకస్ అన్నమాట. ఒక ఇన్పుట్ ట్యాగ్ ఉంటది. ఒక ఇన్పుట్ ఎలిమెంట్. ఇన్పుట్ ఎలిమెంట్‌లోకి దాని మీద క్లిక్ చేయగానే మనకు బోర్డర్ హైలైట్ అయ్యేసి కనిపిస్తది. సో అది ఎలా కనిపించదు. ఓకేనా? దాని సింటాక్స్ ఎలా ఉంటదంటే సెలెక్టర్ అన్నమాట. ఏదైనా సరే ఇంతవరకు మనం నేర్చుకున్న సెలెక్టర్స్. క్లాస్ సెలెక్టర్ అవ్వచ్చు, ఐడీ సెలెక్టర్ అవ్వచ్చు, ఎలిమెంట్ సెలెక్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కోలన్ సూడో క్లాసెస్ అన్నమాట. ఆ సూడో క్లాసెస్ ఏమేమి ఉన్నాయో నేను లిస్ట్ అవుట్ చెప్తాను. ఇంకా ఇలా ఈ సెలెక్టర్‌లో ఇంకా డిఫరెంట్‌గా మన ప్రాపర్టీస్ ఏదైనా సరే మనం రాసుకోవచ్చు అన్నమాట. కానీ ఏ ప్రాపర్టీ అయినా మనం రాయొచ్చు. ఏ ప్రాపర్టీ ఇస్తే ఆ సూడో క్లాస్ అప్లై చేయగానే మనకి ఏదైతే ఉందో అదైతది. ఇక్కడ వచ్చేసి సూడో క్లాసెస్ అన్నమాట అవి. సో అవి ఏంటి అనేసి వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ ఏందంటే కోలన్ లింక్, కోలన్ విజిటెడ్, కోలన్ హోవర్, కోలన్ యాక్టివ్. ఇవి చూద్దాం. ఇవన్నీ ఒక ఆర్డర్‌లో ఇవ్వాలన్నమాట. ఈ ఆర్డర్ ఏందంటే ఏ హోవర్ మస్ట్ కమ్ ఆఫ్టర్ ఏ లింక్ అండ్ ఏ విజిటెడ్ అన్నమాట. ఎందుకంటే ఏ హోవర్ కంటే ముందు ఆ లింక్ ఎలా ఉంది? అది విజిటెడా? లేదా అది లింకా? ఏంటి అనేసి మనకు కనపడాల. మళ్ళీ తర్వాత ఏ యాక్టివ్ మస్ట్ కమ్ ఆఫ్టర్ ఏ హోవర్ అన్నమాట. ఒక లింక్ మీదకి మనం హోవర్ అయిన తర్వాతనే క్లిక్ చేస్తాం అన్నమాట. క్లిక్ చేసి వెళ్ళం కదా మనము. అందుకనేసి ఫస్ట్ దాని మీదకి వెళ్తేనే హోవర్ ఎఫెక్ట్ కనిపించాలి. మళ్ళీ తర్వాత దాన్ని క్లిక్ చేయాలన్నమాట. సో అందుకోసం అనేసి ఇవి రూల్స్ అన్నమాట. ఏ హోవర్ అనేది ఏ లింక్ అండ్ ఏ విజిటెడ్ తర్వాత రాయాలి. ఏ యాక్టివ్ అనేది ఏ హోవర్ తర్వాత రాయాలి. రూల్. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి లింక్ ట్యాగ్ తీసుకున్నాను. లింక్ ట్యాగ్ తీసుకున్నాను. దీనికి ఒక పేజ్ లింక్ చేశాను నేను. ఈ పేజ్ లింక్ అంటే ఈ పేజ్‌ని నేను ఓపెన్ చేసి ఉంటే ఇది ఏమేమి అవ్వాలి అనేసి నార్మల్‌గా. సో నార్మల్‌గా హెచ్1 ఎందుకు ఇచ్చానంటే ఈ సైజ్ కొద్దిగా కనపడడానికి నేను ఇచ్చాను. ఫస్ట్ ఇది నార్మల్‌గా ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఇయన్నీ కామెంట్‌లో పెడుతున్నాను. ఇయన్నీ కామెంట్‌లో పెట్టాను. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. నార్మల్‌గా లింక్ ఏదైతే సైజ్ ఉందో అదే ఉంది కదా! నార్మల్ లింక్. ఆ కలర్ డిఫాల్ట్ కలర్ అదే కదా మనకి. సో ఇప్పుడు ఏ లింక్‌కి నేను కలర్ మార్చుకోవాలనుకుంటున్నా. అదే ఏ లింక్. సో ఏ అన్నా ఒకటే అన్నమాట. ఏ లింక్ అన్నా ఏ అనేసి డైరెక్ట్‌గా సెలెక్టర్ తీసుకున్న రెండిటికి ఒకటే మీనింగే అన్నమాట. సో కలర్ ఆరెంజ్ ఇస్తున్నాను. టెక్స్ట్ డెకరేషన్ నన్ అంటున్నా. ఎందుకంటే అండర్‌లైన్ చేసేస్తున్నాను. ఓకేనా?
వచ్చిందా? నెక్స్ట్ ఏ విజిటెడ్ అనమాట. విజిటెడ్ అంటే అది విజిట్ అయ్యి ఉంటే కలర్ రెడ్ రావాలంటున్నాం. అంటే ఆ లింక్‌ని ఓపెన్ చేసి ఉంటే కలర్ రెడ్ అనమాట. సో, నాకు రెడ్ అనేసి ఇవ్వగానే అది విజిట్ అవ్వలేదు కాబట్టి నాకు కలర్ ఆరెంజ్ లోనే ఉంది. ఇప్పుడు చూడండి ఫార్వర్డ్ చేసినప్పుడు మనకేమైంది? ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? ఫార్వర్డ్ చేసినప్పుడు మనం వేరే కలర్ పెట్టేసుకుంటే మనకు తెలుస్తది దాని మీద హోవర్ చేసినప్పుడు వేరే కలర్ వస్తదని. సో, ఏ హోవర్ అనమాట. ఏమంటానంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ ఇస్తున్నాను. అండ్ కలర్ వైట్ ఇస్తున్నాను. ప్యాడింగ్ కూడా ఇస్తున్నాను. అంటే కొద్దిగా డిఫరెన్స్ తెలియడానికి అంతే. ఇప్పుడు దీన్ని హోవర్ చేయగానే నేనేంటంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ అండ్ కలర్ వైట్ అండ్ ప్యాడింగ్ 20. ఓకేనా? ఇలా ఎఫెక్ట్స్ ఏదైనా సరే మనం రాసుకోవచ్చనమాట. హోవర్ ఎఫెక్ట్ వర్క్ అవుతుందా? నెక్స్ట్ ఏ యాక్టివ్ అనమాట. కలర్ గ్రీన్ ఇస్తున్నా అండ్ టెక్స్ట్ డెకరేషన్ అండర్‌లైన్ ఇస్తున్నా. సో, ఇది క్లిక్ చేయగానే మనకేందంటే కలర్ గ్రీన్ అండ్ టెక్స్ట్ డెకరేషన్ అండర్‌లైన్ ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైట్ కావాలంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైట్ చేయొచ్చు కావాలంటే. ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఉంది కాబట్టి అదే మనకు అప్లై అవుతాయి చూడు. క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసినప్పుడు మనకి చూడు కలర్ వచ్చేసి గ్రీన్. ఓకేనా? ఓపెన్ చేస్తే అది ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిపోయింది. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత మనకి పేజ్ ఓపెన్ అయింది మనకి. పేజ్ ఓపెన్ అయిన తర్వాత లింక్ విజిటెడ్ అయిపోయింది. లింక్ విజిట్ అయిన తర్వాత మనకేముంది? లింక్ విజిట్ అయింది. విజిట్ అయిన తర్వాత అందుకే వినమని చెప్పేది. ఏ విజిటెడ్ అంటే లింక్ విజిట్ అయిందా లేదా అనేసి తెలియడానికి అనమాట. ఏ విజిటెడ్ అంటే నేను దీని గురించి చెప్పలేదు. ఇంతవరకు డిస్కస్ చేయలేదు. ఇంతవరకు ఏ లింక్ చెప్పాను. అంటే ఏ హోవర్ చెప్పాను. ఏ యాక్టివ్ చెప్పాను. హోవర్ అంటే దాని మీదకెళ్ళినప్పుడు. క్లిక్ చేసి పట్టుకున్నప్పుడు యాక్టివ్ అనమాట. నెక్స్ట్ ఏ విజిటెడ్ అంటే లింక్ విజిట్ అయిందా లేదా అనేసి మనకు తెలియడానికి. విజిట్ అయిందా లేదా తెలియడానికి ఇక్కడ చూడండి కలర్ రెడ్ ఇచ్చాను. ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను కాబట్టి అందుకని కలర్ రెడ్‌లోకి మారిపోయింది. ఇది దేన్ని బట్టి ఉంటే మన దగ్గర బ్రౌజింగ్ హిస్టరీ ఉంటది. ఆ హిస్టరీని బట్టి మనకు తీసుకుంటారు. ఇన్ కేస్ హిస్టరీ మనం రిమూవ్ చేశామనుకోండి. రిమూవ్ చేస్తే మనకి హిస్టరీ మనకది నార్మల్‌గా కనిపిస్తది చూడండి. ఇప్పుడు చూడండి నాకు రెడ్ కలర్‌లో ఉందా? ఎందుకంటే హిస్టరీని బేస్ చేసుకొని మనకది ఉంటదన్నమాట. సో, ఇప్పుడు చూడండి హోవర్ చేస్తే మనకు ఒక కలర్ ఉంది. దాన్ని క్లిక్ చేస్తే యాక్టివ్ ఉంది. దీన్ని మళ్ళీ ఓపెన్ చేస్తే మనకి రెడ్ కలర్‌లో ఉంటది. ఇప్పుడు చూడండి రెడ్ కలర్‌లోకి వచ్చింది. సో, ఇది విజిట్ అయిపోయింది కాబట్టి మనకి విజిటెడ్ కాబట్టి ఇది రెడ్ కలర్‌లోకి వచ్చింది. విజిటెడ్, అన్‌విజిటెడ్ అనేసి ఇంకా ఏదైనా సరే నువ్వు లైక్ ఏదైనా సరే ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేసావనుకో. ఇక్కడ ఓపెన్ చేసింది ఒక కలర్‌లో ఉంటది. ఓపెన్ చేయంది ఇంకో కలర్‌లో ఉంటాయి. సో, ఇలాగనమాట. సో, విజిట్ అయిన లింక్స్ ఎలా డిఫరెన్స్ చేయడం అండ్ విజిట్ అవ్వని లింక్స్‌ని ఎలా చూడడం అనేసి ఈ విజిటెడ్, అన్‌విజిటెడ్ అనేది దీంట్లో యూజ్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఈ సూడో క్లాస్‌లో మనకు సెలెక్టర్స్ ఉంటాయి. ఇంకా సూడో క్లాసెస్‌లో ఇంకా ఏముంటాయి? చెప్పండి. సూడో క్లాసెస్‌లో ఇంకా ఫస్ట్ చైల్డ్ అనేసి, లాస్ట్ చైల్డ్ అనేసి, nth చైల్డ్ అనేసి ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇవి కూడా దాంట్లోటియే. సో, ఇప్పుడు ఈ H1లో చాలా ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ చైల్డ్ అన్నమాట. ఫస్ట్ చైల్డ్ అంటే ఫస్ట్‌లో ఏదైతే H1 ఉందో అదన్నమాట. నెక్స్ట్ లాస్ట్ చైల్డ్ అంటే ఏదైతే లాస్ట్ ఉందో ఆ పేజ్‌లో అన్నమాట. పేజ్‌లో గాని నువ్వు ఒక పేరెంట్ లోపల గాని దాన్ని టార్గెట్ చేసి నువ్వు తీసుకోవడం వల్ల దాంట్లో ఉంటది. ఓకేనా? సో, ఈ పేజ్‌లో మనకి H1లో ఎన్నున్నాయో దాన్ని బేస్ చేసుకొని రాస్తున్నాం. ఫస్ట్ చైల్డ్‌కి ఏం రావాలంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ అండ్ ఫాంట్ సైజ్ 40 పిక్సెల్ ఇస్తున్నాం. అది లాస్ట్ చైల్డ్‌కి ఏం కావాలంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇస్తున్నా అండ్ ఫాంట్ సైజ్ 40 పిక్సెల్స్. అంటే nth చైల్డ్ అంటే ఇక్కడ 1, 2, 3, 4 అలా అయినా పెట్టుకోవచ్చు మనకి ఏది కావాలనేసి. లేదా ఈవెన్ నంబర్స్. ఈవెన్ అంటే ఏ నంబర్స్ వస్తాయి ఈవెన్ అంటే? 2, 4. సో, అలాగా. సో, ఈవెన్ నంబర్స్ మాత్రం ఇది అప్లై అవ్వాలనేసి. అది అంటే nth చైల్డ్ 3 అన్నమాట. అంటే థర్డ్ చైల్డ్‌కి మాత్రం ఇది అప్లై అవ్వాలనేసి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం. ఇది ఫస్ట్ చైల్డ్ అండ్ ఈవెన్‌కి అంటే nth చైల్డ్ ఈవెన్ అంటే మనకి యెల్లో కలర్ ఇచ్చాం మనకి. సో, అలాగా. అంటే nth చైల్డ్ 3 అంటే దీనికి 3 వచ్చింది. అంటే లాస్ట్ చైల్డ్ ఇదన్నమాట. ఓకే. ఇలాగ మనకి ఏదైనా సరే దాంట్లో మనకి ఏదైనా ఎఫెక్ట్ అప్లై అవ్వాలంటే ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. nth చైల్డ్ ఇలాంటివి. అప్లై అయిందా? అర్థమైందా? అండ్ సుడో ఎలిమెంట్స్ అన్నమాట. ఎలిమెంట్ అంటే ఏ వాటికి అప్లై చేస్తాం అంటే సుడో ఎలిమెంట్‌కి డబుల్ కోట్స్ వస్తది. ఇప్పుడు సింగిల్ కోట్ పెట్టినా ఏం కాదు. కానీ డిఫరెన్స్ చూపించడానికి మాత్రం ఇలా డబుల్ కోట్స్ అన్నమాట ఇక్కడ ఇచ్చేది. దీన్ని చూడండి స్టైల్ ద ఫస్ట్ లెటర్ అన్నమాట. ఫస్ట్ లెటర్‌కి గాని, ఫస్ట్ లైన్‌కి గాని లేదా
ఏదైనా సరే స్టైల్ అప్లై చేయాలంటే లైన్ కానీ లెటర్ కానీ అప్లై చేయాలంటే ఈ సుడో ఎలిమెంట్ వాడుకోవచ్చు. అండ్ ఇన్సర్ట్ కంటెంట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఆఫ్టర్ బిఫోర్ లో ఏదైనా సరే నువ్వు కంటెంట్ ని ఇన్సర్ట్ చేసుకోవాలి అంటే ఇవి కూడా యూజ్ చేయొచ్చు. సుడో ఎలిమెంట్స్ అన్నమాట ఇవన్నీ. ఇక్కడ చూడండి ఎలా ఉంటాయి, సెలెక్టర్ డబుల్ కోలన్ సుడో ఎలిమెంట్ అనమాట. సో ఇక్కడ ఏదైనా సరే నువ్వు వాల్యూ ఇస్తావు. ఏదైనా సరే నీకు థియరీ కావాలంటే ఇక్కడ చదువుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ లైన్ అండ్ ఫస్ట్ లెటర్ ఇలాంటివి మాత్రం వాడతాం. ఓన్లీ 2 కేసెస్ చూడండి, ఫస్ట్ లెటర్ అండ్ లైన్ అనమాట. ఒకసారి చూద్దాం, ఇక్కడ కొద్దిగా ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ చూడు, ఈ శివ్ అనే క్లాస్ నేను తీసుకుంటున్నా. దీంట్లో వచ్చేసి ఫస్ట్ వర్డ్ కి అనమాట. చూడు ఫస్ట్ లెటర్ కి కలర్ బ్లూ అండ్ ఫాంట్ సైజ్ 70 పిక్సెల్ ఇస్తున్నాను. ఇక్కడ సేమ్ దీనిలో చూడు ఫస్ట్ లైన్ కి అనమాట బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అండ్ కలర్ వైట్. ఈ ఆఫ్టర్ బిఫోర్ గురించి మళ్ళీ తర్వాత చూద్దాం. సో ఇక్కడ చూడు ఫస్ట్ లెటర్ కి ఏమి ఇస్తున్నా, బ్లూ ఇస్తున్నాను అంటే ఫాంట్ సైజ్ ఇస్తున్నా. ఫస్ట్ లైన్ కి వచ్చేసి గ్రీన్ ఇస్తున్నా, వైట్ ఇస్తున్నా. చూడు ఫస్ట్ లెటర్ అండ్ ఫస్ట్ లైన్ అనమాట. ఈ ఫస్ట్ లైన్ అనేది డెస్క్టాప్ వ్యూలో చాలా పెద్దదిగా ఉంటుంది అండ్ మొబైల్ చాలా చిన్నదిగా ఉంటుంది. సో ఏదైనా సరే ఫస్ట్ లైన్ లో మనకు డాట్ వరకు కాదు, ఫస్ట్ లైన్ అంటే మనకు స్క్రీన్ లో కనిపించే లైన్ వరకు మాత్రమే అనమాట. ఇప్పుడు లైన్ పెరిగే కొద్దీ దానికి అంత వస్తుంది. సో ఫస్ట్ లైన్ వరకు మాత్రమే దాని కలర్ అప్లై అవుతుంది అనమాట. సో అది ఎంతవరకు అయినా కనపడి, ఏ వ్యూలో ఎలా అయినా కనపడి, స్క్రీన్ తగ్గించే కొద్దీ మనకు ఆ లైన్ తగ్గుతూ ఉంటుంది. సో మనకు కనిపించే లైన్ వరకే అనమాట. మనకు డాట్ ఉంది, ఈ డాట్ వరకు అనేసి దానికి కాదనమాట. ఓకేనా. నెక్స్ట్ ఆఫ్టర్ బిఫోర్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ నేను చెప్పేది ఏది ఎక్కడ యూజ్ చేస్తానని నేను చెప్తాను. దీని గురించి ఇంకా పూర్తి నేర్చుకునేంత వస్తానే ఉంటుంది అనమాట ఇది. కానీ ఇక్కడ చూడు, కంటెంట్ అనేది డిఫాల్ట్ అది ఇవ్వాలన్నమాట. నువ్వు ఇన్ కేసు నువ్వు కంటెంట్ అనేది నువ్వు యూజ్ చేయలేదు అని అనుకుంటే ఇది ఎంటీగానే ఇవ్వాలి. నువ్వు అది ఎంటీగా ఎలా ఇస్తావు అంటే, సో కంటెంట్ నువ్వు యూజ్ చేయలేదు, ఎంటీగా డబుల్ వస్తుంది. ఇలా అయినా ఇవ్వాలి. నువ్వు దీని గురించి నీకు యూజ్ లేదు, ఆఫ్టర్ బిఫోర్ గురించి యూజ్ చేస్తున్నావు అంటే డిఫాల్ట్ గా ఇది ఉండాలి. ఇది ఉంటేనే నీకు అవుట్పుట్ వస్తుంది, లేకపోతే రాదు. ఓకేనా. సో ఇప్పుడు నేను కంటెంట్ అనేది యూజ్ చేస్తున్నాను. దీనికి ఏంటంటే ఐకాన్ ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఆఫ్టర్ అనమాట. H1 కి ఆఫ్టర్ నేను ఐకాన్ అప్లై చేయాలనుకుంటాను. ఇప్పుడు చూడు ఐకాన్ నా దగ్గర ఉంది, దానికి ఇచ్చాను list.png. ఆ ఐకాన్ వచ్చేసి విడ్త్ గానీ హైట్ గానీ, సో ప్యాడింగ్ గానీ మార్జిన్ గానీ ఏదైనా ఇవ్వచ్చు నువ్వు. H1 ఆఫ్టర్ అంటే తరువాత. ఓకేనా. అదే బిఫోర్ అంటే దాని ముందు అనమాట. అంటే చాలా ఈజీ కాదు. ఇలాగ అప్లై చేయడం వల్ల దాని ముందు వస్తుంది అంటే దాని అంత ఈజీ కాదంట. ఇప్పుడు చూడండి కంటెంట్ బిఫోర్ అనేసి ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఒకసారి అవుట్పుట్ రిఫ్రెష్. బిఫోర్ చూడండి, బిఫోర్ వచ్చింది, ఆఫ్టర్ వచ్చింది. సో ఇన్ కేస్ నేను ఈ కంటెంట్ బదులు నేను ఏదైనా సరే నేను ఏమైనా కంటెంట్ యాడ్ చేయాలనుకుంటాను అంటే టెక్స్ట్ ని ఇలా స్పేసింగ్ కూడా ఇచ్చాను చూడు. ఈ స్పేసింగ్ ఇస్తే స్పేసింగ్ కూడా మనకు అప్లై అవుతుంది. ఇట్లా కంటెంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి సెలెక్ట్ అవ్వచ్చు చూడు. ఆఫ్టర్ బిఫోర్ వచ్చింది మనకు అసలు సెలెక్ట్ అవ్వదు. ఓన్లీ మనం ఏదైతే విజిబుల్ కంటెంట్ ఉంటుందో అదే మనకు సెలెక్ట్ అవుతుంది. ఓకేనా. అదే కానీ ప్యాడింగ్ రైట్, ఇంకా కొద్దిగా ఏమైనా ప్యాడింగ్ ఇవ్వాలన్నా సరే, దానికి బార్డర్ ఇవ్వాలన్నా సరే, ఇవన్నీ దేనికి అప్లై అవుతాయంటే ఇక్కడ మనం ఏదైతే ఇచ్చామో దానికి మాత్రం అప్లై అవుతుంది. ఇప్పుడు ఆ కంటెంట్ కూడా కలర్స్ ఇచ్చుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ చూడాలి. బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇద్దాం. కలర్ రెడ్, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్. సో ఏదైనా సరే నువ్వు షాడో అయినా సరే, ఏదైనా సరే నువ్వు ఏదైనా ఇవ్వచ్చు అనమాట. ఇవన్నీ నువ్వు ఇచ్చేది ఇవన్నీ ఇక్కడ పడతాయి అనమాట మనకి, వీటికి మాత్రమే. ఓకేనా. బార్డర్ ఇచ్చినా, మార్జిన్ ఇచ్చినా, ప్యాడింగ్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా సరే ఈ కంటెంట్ అనేది డెఫినెట్ గా ఉండాలి. ఇన్ కేసు నువ్వు ఈ కంటెంట్ నువ్వు ఇవ్వలేదు, నార్మల్ గా ఇవ్వాలి అనుకుంటున్నావు, ఆ నార్మల్ గానే నువ్వు ఇవ్వాలి. సో ఎంటీ కంటెంట్ ఇక్కడ వచ్చే ఒక బాక్స్ టైప్ నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు. ఆ బాక్స్ టైప్ నీకు రావాలంటే హైట్ విడ్త్ ఉండాలి కదా. హైట్ 30 పిక్సెల్, విడ్త్ 30 పిక్సెల్. మళ్ళీ ప్యాడింగ్ రైట్ ఇది అంటే బార్డర్ వచ్చేసి బాటమ్ 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ అంటే కలర్ రెడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఇదంతా మనకు అవసరం లేదు కదా కావాలంటే, ఎందుకంటే మనకు కలర్ అంటే టెక్స్ట్ మాత్రం పడుతుంది కదా.
మనకి ఏమైనా వచ్చింది. సో మనకి ఏదైనా సరే కొద్దిగా ఇది అప్లై చేయనప్పుడు మనకి నీట్గా మనకు అప్లై చేసుకోవాలన్నమాట మనం. ఓకేనా. రెండు రీతిలో అన్ని అప్లై అవ్వలేదు. హైట్ ప్యాడింగ్ ప్యాడింగ్తో మనం ఇచ్చుకోవాలన్నమాట మనం. అండ్ బాటమ్ అప్లై అయింది. అండ్ కలర్ అంటే మనకు అవసరం లేదు కదా. ఏదైనా సరే మనం దాని ముందు స్టైల్ ఏమన్నా ఇవ్వాలి, అలా ఇవ్వాలి అనేసి అనుకుంటే సో అలా ఇచ్చుకోవచ్చు ఏదైనా సరే స్టైల్స్. ఓకేనా. ఇవన్నీ అప్లై అవ్వాలంటే డెఫినెట్గా కంటెంట్ అనేది ఉండాలి. ఇన్ కేస్ కంటెంట్ లేదు అనుకో, ఇప్పుడు కంటెంట్ లేదు, సేవ్ చేస్తున్న అవుట్పుట్ అప్లై అవ్వదు ఎఫెక్ట్. సో కంటెంట్ అనేది డెఫినెట్గా ఉండాలి. నీకు ఇన్ కేస్ అది లేకపోయినా సరే కంటెంట్ అనేది ఎంటీగానే ఉండాలి అన్నమాట మనకి. ఓకేనా. అర్థమైందా అనుకుంటున్నా. సో నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఒకటే, ఇంకా దానికి యూజ్ చేసేది చాలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకొన్ని అనమాట. ఫోకస్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇలా ఫోకస్ చేసినప్పుడు ఏమైనా ఎఫెక్ట్ అప్లై చేస్తున్నాను. ఫోకస్ అనేది ఇందాక నేను చెప్పాను కదా, ఫోకస్ అయినా సరే లైన్ కానీ సరే ఏదైనా సరే మనకి ఇలాగే రాస్తాము ఫోకస్ అనమాట. ఇప్పుడు ఇన్పుట్ కి ఫోకస్ చేసినప్పుడు, ఇన్పుట్ లో ఫోకస్ అంటే దాని లోపల క్లిక్ చేసినప్పుడు అదే ఫోకస్ చేయడం అనమాట. బార్డర్ నన్ అవ్వాలి అండ్ బార్డర్ బాటమ్ వచ్చేసి అప్లై అవ్వాలి అండ్ అవుట్లైన్ నన్ అవ్వాలి. అవుట్లైన్ అనేసి మనకు వస్తుంది. నేను అవుట్లైన్ అనే కాన్సెప్ట్ చెప్పాను. డిఫాల్ట్ దానికి అవుట్లైన్ ఉంటుంది. సో అవన్నీ నేను నన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇచ్చింది మనకి ఏంటంటే బార్డర్ బాటమ్ అనేది మన 5 పిక్సెల్ అప్లై అవ్వాలి అనేసి మన ఇస్తుంది. క్లిక్ చేసినప్పుడు ఓన్లీ ఫోకస్ చేసినప్పుడు మనకి అట్లా అప్లై అవ్వాలి. ఓకేనా. ఫోకస్ చేసినప్పుడు అప్లై అవుతుందా? అప్లై అవుతుంది కదా. నెక్స్ట్ సెలక్షన్ అనమాట. ఈ సెలక్షన్ అనేది ఏంటంటే, ఈ సెలక్షన్ ఎక్కడ వాడతామంటే, ఇప్పుడు సపోజ్ ఒక పేజ్ ఉంది మనది. సపోజ్ ఏదో ఒక పేజ్ ఓపెన్ చేశాను నేను. ఈ పేజ్ లో మన కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటే దాని బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఉంటుంది? ఇలా సెలెక్ట్ చేసాం మనం. సెలెక్ట్ చేసినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఉంది? బ్లూ ఉంది. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ కలర్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలక్షన్ అనేది ఇదే అనమాట కాన్సెప్ట్. ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని కలర్ ఏముంది, టెక్స్ట్ కలర్ ఏముంది, దీన్ని మార్చుకున్నాం. దీన్ని మార్చే కాన్సెప్ట్ ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు ఏదైనా సరే స్పెసిఫిక్ గా ఒక్క సెలెక్ట్ అంటే ఒక హెడ్డింగ్ కానీ ఏదైనా సరే దానికి నువ్వు సెలక్షన్ చేయాలి అనేసి అనుకుంటే ఇట్లా చూడు, H1 సెలక్షన్ కలర్ బ్లూ అనమాట అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అనమాట. సెలెక్ట్ అయిన పార్ట్ వరకు కలర్ బ్లూ అవ్వాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అవ్వాలి అంటున్నా. అదే కనుక ఓవరాల్ పేజ్ మొత్తం కావాలంటే ఇట్లా డబల్ కోడ్ చేసి సెలక్షన్ కలర్ రెడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అనమాట. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. H1 మాత్రం నేను ఏమి ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇచ్చాను అండ్ కలర్ బ్లూ ఇచ్చాను. అది ఇంకా రిమైనింగ్ పేజెస్ అంతా కలర్ రెడ్ ఇచ్చాను అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇచ్చాను. ఇంతకు ముందు ఉండేది ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, చూడండి ఇది ఉంది. సో దీనికి నువ్వు రాసుకోవచ్చు కావాలంటే ఇన్స్ట్రక్ట్ చేసుకొని. అంటే ఇక్కడ టెస్టింగ్ కోసం మాత్రమే అంట. పీ వర్క్ కదా, సో పీకి నేను ఒక క్లాస్ నేమ్ ఇచ్చుకుంటాను. లేకపోతే డైరెక్ట్ గా నువ్వు ఇక్కడ రాసినా సరే అది పీకి అప్లై అవుతుంది. ఎందుకంటే ఇది సెలెక్ట్ అయింది, ఇది ఎలిమెంట్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ షిఫ్ట్ కోలన్ కొడుతుంటే కిందికి వెళ్ళిపోతుంది. ఏదో క్లాస్ నేమ్ ఉంది కదా, ఈ క్లాస్ నేమ్ నేను రాస్తాను చూడండి, కానీ కోలన్స్ రాయాలి. ఇక్కడ రాయాలన్నా సరే మనకు దాన్ని రాసుకోవాలి, దీనిలో చేంజ్ అవ్వట్లేదు అది కోలన్స్. ఓకేనా. ఇలాగ ఏదైనా సరే ఇలా ఏ పార్ట్, ఇప్పుడు పీ పార్ట్కి మాత్రం రావాలి అనుకుంటే పీ సెలెక్ట్ అని పెట్టుకున్నాం, పీ సెలెక్షన్. ఇప్పుడు పీకి మాత్రమే వస్తుంది, మొత్తం బాడీ మొత్తం కాకుండా ఓన్లీ పీకి మాత్రమే. ఇప్పుడు పీ అయితే ఏది ఉందో ఆ పీ మాత్రమే వచ్చింది చూడండి, ఇది పీ అండ్ ఇది పీ, ఇది పీ. సో పీకి మాత్రం వచ్చి అంటే రిమైనింగ్ వాడికి రాలేదు. సో అలా పీ అండ్ ఇది పీ.
స్ట్రాంగ్ మళ్ళీ సెపరేట్, ఓన్లీ పీ వర్క్ మాత్రం మనకు వచ్చింది. ఓకేనా? సో ఏదైనా సరే మొత్తం అంతా పేజ్ మొత్తం రావాలి అనేసి అనుకుంటే ఇలా ఇప్పుడు ఏదైనా సరే సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇలాంటి సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ సూడో క్లాసెస్ గురించి, సూడో ఎలిమెంట్స్ గురించి ఇదనమాట ప్రాసెస్. నెక్స్ట్ ఒపాసిటీ, సూడో క్లాస్ నేమ్స్ యూజ్ చేసుకొని చూడండి. ఇప్పుడు నేను దీన్ని చూడండి, ఇప్పుడు నార్మల్ ఇమేజ్ ఎలా ఉంది, లైట్ గా ఉంది. దాని మీద హోవర్ చేయగానే దాని మీదకి వెళ్తూనే దాన్ని హోవర్ అనమాట. హోవర్ చేయగానే మనకి ఎలా ఉంది, క్లియర్ గా కనిపిస్తుంది. సో ఆ కాన్సెప్ట్ ఎలా చేయడం చూడండి. ఇమేజ్ తీసుకున్నాను, ఆ ఇమేజ్కి వచ్చేసి ఒపాసిటీ చూడండి 0.4. ఒపాసిటీ చెప్పాను 0 to 1 వరకు ఉంటుంది అనేసి. నేను 0.4 అంటే లైట్ గా పెట్టుకున్నాను. 0.5 పెట్టుకుని కొద్దిగా లైట్ గా ఉంటుంది. దాని మీద హోవర్ చేయగానే, ఇమేజ్ హోవర్ చేయగానే ఏం కావాలి, ఒపాసిటీ 1 అవ్వాలి. హోవర్ చేసినప్పుడు ఏ ఎఫెక్ట్ అయినా మనం రాసుకోవచ్చు. ఇక్కడ ఏ ప్రాపర్టీ అయినా సరే రాయొచ్చు అనమాట. సో ఇన్స్పెక్ట్ చేస్తాను ఇప్పుడు హోవర్ చేయగానే. ఓకేనా? ఈ హోవర్ ఎఫెక్ట్ ఇలాంటివన్నీ వర్క్ అవ్వాలంటే ఇలా ఒపాసిటీ మనం యూజ్ చేస్తాం. అర్థమైంది ఇది? నెక్స్ట్ పొజిషన్స్ లాస్ట్ చెప్తాను. ఇప్పుడు డ్రాప్ డౌన్ కావాలంటే పొజిషన్స్ కావాలి. పొజిషన్స్ టాపిక్ చెప్తాను. పొజిషన్స్ 1 by 1 చెప్తాను, మళ్ళీ అవి ఎక్కడ యూజ్ చేస్తాం అనేసి మళ్ళీ తర్వాత ప్రాక్టికల్ గా ఎక్కడైతే కేసు ఉంటుందో ఆ కేసులో వచ్చినప్పుడు నేను చెప్తాను ఆ కేసెస్ లో. ఇప్పుడు చూడు పొజిషన్స్ వచ్చేసి నార్మల్ గా నేను ఒక్కొక్క హెడ్డింగ్ కు నేను పొజిషన్ తీసుకొని చెప్తాను. అర్థం కాంది వచ్చేసి మళ్ళీ క్లియర్ గా వచ్చినప్పుడు నేను చెప్తాను. సో పొజిషన్స్ మనకి ఏంటి అంటే స్టాటిక్ అనమాట. సో ఇప్పుడు ఏ ఎలిమెంట్ అయితే ఏ పొజిషన్ లో ఉందో అది స్టాటిక్ పొజిషన్ లో ఉన్నట్టు అనమాట. సో స్పెసిఫిక్ గా ఏదైతే ఎలా అయితే మనం డిస్ప్లే చేస్తున్నామో అది ఏదైతే పొజిషన్ ఉందో అది స్టాటిక్ పొజిషన్. నెక్స్ట్ పొజిషన్ రిలేటివ్ అనమాట, పొజిషన్ అబ్సల్యూట్ అనమాట, పొజిషన్ ఫిక్స్డ్ అండ్ పొజిషన్ స్టిక్కీ. సో మొత్తం 4 ఉంటాయి అనమాట. ఇది కాకుండా పొజిషన్స్ ఎన్ని, రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్డ్ అండ్ స్టిక్కీ. సో ఇవి ఏ కేసెస్ లో మనం యూజ్ చేస్తాం అనేసి చూద్దాం. సో పొజిషన్ రిలేటివ్ అనేది నీకు ఏదైనా ఒక ప్రాక్టికల్ గా చెప్పినప్పుడు నీకు తెలుస్తుంది అనమాట. సో పొజిషన్ అబ్సల్యూట్ అనేది కనిపిస్తుంది. అండ్ పొజిషన్ ఫిక్స్డ్ అనమాట. ఈ ఫిక్స్డ్ అనేది ఎక్కడ వాడతావు అంటే ఏదైనా సరే ఒక nav బార్ ఉంది ఒక వెబ్సైట్ లో, ఇక్కడ నేను స్క్రోల్ చేసినప్పుడు ఏదైతే ఫిక్స్ ఉంది చెప్తావు ఒకసారి. మొత్తం ఫిక్స్ అదొకటేనా? ఇది. సో ఇది ఫిక్స్డ్ అనమాట. పొజిషన్ ఫిక్స్డ్ ఎక్కడ ఫిక్స్ అవ్వాలనేసి మనం వాల్యూస్ ఇస్తాం. ఇది టాప్ 0 అనమాట. పొజిషన్ ఫిక్స్డ్ టాప్ 0 అనగానే ఇది మొత్తం అంతా టాప్ లో ఫిక్స్ అయిపోయింది. ఇది పొజిషన్ ఫిక్స్డ్ ఎక్కడ టాప్ నుంచి ఒక 50% లో కానీ ఎక్కడైనా సరే ఫిక్స్ అవ్వాలంటే అక్కడ ఇచ్చింది అనమాట. ఓకేనా? సో అది ఫిక్స్డ్ కేసెస్ అనమాట. పొజిషన్ స్టిక్కీ అనమాట. ఈ స్టిక్కీ అంటే ఏంటంటే నార్మల్ పేజ్ లో ఎక్కడో దగ్గర ఉంటుంది నార్మల్ గా పేజ్ అనేది. ఇప్పుడు ఈ nav బార్ అనేది ఇక్కడ ఎక్కడో మిడిల్ లో వచ్చి ఉంటుంది. ఇక్కడ ఎక్కడో వచ్చేసి టాప్ కి వెళ్ళగానే మనం స్టిక్ అవ్వాలి. సో అలాంటి కేసెస్ లో మనం వాడుతూ ఉంటాం. సో అదేంటంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడు. ఎగ్జాంపుల్ నార్మల్ ఎలాగ ఉంటుంది అనేసి. ఇక్కడ చూడు, ఇక్కడ nav బార్ అనేది ఇక్కడ ఎక్కడే ఉంది. పైకి వెళ్ళగానే చూడండి పైన స్టిక్ అవుతుంది. సో ఇలాంటి కేసులోనే పొజిషన్ స్టిక్ అనేసి మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఎక్కడో మిడిల్ లో ఉంది. సో ఇదంతా మనకు అన్నెసెసరీ. ఇది మాత్రం మెనూ బార్ మాత్రం ఇంపార్టెంట్. పైకి వెళ్ళినప్పుడు మాత్రం టాప్ లోకి మెనూ బార్ ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి నావిగేట్ అవ్వడానికి మెనూ బార్ అవసరం. సో అందుకోసం అనేసి ఆ మెనూ బార్ ని స్టిక్ చేస్తున్నాం పైన. సో ఇలాంటి కేసులో వాడుతూ ఉంటాం స్టిక్కీని అబ్సల్యూట్ ని. నెక్స్ట్ స్టిక్కీని ఫిక్స్డ్ ఇప్పుడు తెలుసుకున్నాం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది. అబ్సల్యూట్ రిలేటివ్ అనేసి ఒక రిలేషన్ అనమాట, అది చెప్తాను మళ్ళీ తర్వాత. సో ఇప్పుడు వీటి గురించి డిస్కస్ చేద్దాం. నార్మల్ పొజిషన్ స్టిక్కీ అంటే అది ఏ పొజిషన్ లో ఉందో ఆ పొజిషన్ లో అనమాట. సో H1 కి నేను ఏం చేస్తున్నా అంటే పొజిషన్ స్టాటిక్ అండ్ బాటమ్ 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ అంటున్నా. ఇప్పుడు చూద్దాం, ఇవన్నీ కామెంట్లు పెడుతున్నాను. చూడండి ఇది స్టాటిక్ ఎలా అయితే ఉందో ఆ పొజిషన్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మాత్రమే కనిపిస్తుంది అనమాట. ఓకే, సేమ్ పొజిషన్ రిలేటివ్ గానే మనకు స్టాటిక్ లాగా కనిపిస్తుంది మీకు.
కానీ రిలేటివ్ కి అబ్సల్యూట్ కి ఒక రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు చెప్తాను. సో పొజిషన్ రిలేటివ్ అండ్ పొజిషన్ బార్డర్. బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్. సో దీనికని అలాగే ఇస్తున్నాను. సో అది కూడా నార్మల్ గా స్టాటిక్ లాగా మనకు కనిపిస్తుంది. అది స్టాటిక్ లాగా. పొజిషన్ అబ్సల్యూట్ అన్నమాట. పొజిషన్ అబ్సల్యూట్ అంటే ఏంటంటే పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చినప్పుడు మనకి దాని కంటెంట్ వరకు మాత్రమే స్పేస్ ని ఆక్యుపై చేస్తారు పొజిషన్ అబ్సల్యూట్ అనేది. ఇప్పుడు దాని కంటెంట్ ఎంత వరకు ఉంది? ఓన్లీ ఇక్కడ వరకే కదా కంటెంట్ ఉన్నది. ఇక్కడ చూడు, దీని కంటెంట్ ఇక్కడ వరకు ఉన్నా సరే మనకు స్పేస్ ను 100% ఆక్యుపై చేస్తున్నాయి. ఎందుకంటే దాని ఏరియా వరకు ఆక్యుపై చేస్తుంది. సో ఈ పొజిషన్ అబ్సల్యూట్ కేసెస్ లో మనకి ఏమవుతుందంటే ఈ స్పేస్ అంతా రిమూవ్ చేస్తుంది. ఈ స్పేస్ అంతా రిమూవ్ చేసి మనకి ఎంత వరకు అయితే కంటెంట్ ఉందో అంత కంటెంట్ వరకు ఆక్యుపై చేస్తాం అన్నమాట అబ్సల్యూట్ వాడినప్పుడు. సో ఇప్పుడు నేను దీనికి వాడుతున్నాను. ఇప్పుడు H3 కి పొజిషన్ అబ్సల్యూట్ వాడుతున్నాను, బార్డర్ అప్లై చేస్తున్నాను. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు యూజ్ చేశాను. యూజ్ చేస్తానే మనకు కంటెంట్ వరకు ఆక్యుపై చేసింది ఇట్లాగే ఉంది. కానీ రిమైనింగ్ పార్ట్ చూడు ఏమైంది? దాని కింద ఉండే ఎలిమెంట్ పైకి వచ్చేసింది. ఎఫెక్ట్ వచ్చింది. ఎందుకంటే ఇదంతా రిమూవ్ అవ్వగానే మనకి టాప్కి వచ్చింది అనమాట. ఇలాంటి కేసెస్ లో మనం ఏం చేయాలంటే దీని హైట్ ఈ H3కి ఎంత అయితే హైట్ ఉందో అబ్సల్యూట్ దేనికైతే వాడావో ఆ హైట్ దాని పేరెంట్ కి ఇవ్వాలి. ఒకసారి చూద్దాం. H3కి హైట్ కావాలంటే దాని దగ్గరికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేస్తే అంటే ఇలాగ H3 దగ్గరికి వెళ్ళి H3 ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి హోవర్ చేయగా మనకి చూడు వాల్యూస్ వస్తున్నాయి. 86.22 ఏంటి, 24 అంటే ఏంటి, హైట్ విడ్త్ ఇది ఏంటి, దాంట్లో ఏంటది హైట్ ఏది విడ్త్ ఏది, దాంట్లో హైట్ 24 ఏదో ఒకటి చెప్పు. 86 24 హైట్ 86.22 ఏంది హైట్? ఓకే, విడ్త్ 24 అవునా? ఇప్పుడు నువ్వు చూడగానే అక్కడ విడ్త్ ఎక్కువగా ఉందా, హైట్ ఎక్కువగా ఉందా? దానికి నువ్వు చూస్తున్నావు అక్కడ ఎలిమెంట్ కి, అక్కడ ఎలిమెంట్ ఇక్కడ ఇప్పుడు ఈ సెలెక్ట్ అయిన వరకు మాత్రమే దాని స్పేసింగ్ అన్నమాట. దాని స్పేసింగ్ కి నువ్వు చూస్తుంటే హైట్ ఎక్కువ ఉందా, విడ్త్ ఎక్కువ ఉందా? విడ్త్ ఎక్కువ ఉందా? విడ్త్ ఎక్కువ ఉందా? అంటే విడ్త్ ఎక్కువ ఉందా, హైట్ ఎక్కువ ఉందా? విడ్త్ ఎక్కువ ఉంది. అలాంటప్పుడు ఇక్కడ మనకు రెండు వాల్యూస్ లో ఏది ఎక్కువ ఉంటది మనకి? విడ్త్ ఎక్కువ. అప్పుడు 86 అనేది ఎక్కువ కదా. అప్పుడు 86 అనేది ఏమైతుంది మరి? అంటే మీ సివిల్ కదా, సివిల్ మాక్సిమం హైట్ విడ్త్ తీసుకుంటారు అలా చెప్పండి. నేను ఇక్కడ నీకు సిఎస్ఎస్ చెప్పినప్పుడు చెప్తున్నా, ఫస్ట్ వాల్యూ విడ్త్ తీసుకుంటారు, తర్వాత వాల్యూ హైట్ తీసుకుంటారు అనేసి. సో విడ్త్ వచ్చేసి 86.22 అండ్ హైట్ వచ్చేసి 24 అన్నమాట. ఇప్పుడు దాని హైట్ ఎవరికి ఇవ్వాలి? దాని పేరెంట్ కి ఇవ్వాలి. H3 పేరెంట్ కదా మనకి. సో H3 అంటే H3కి దాని పేరెంట్ కి ఇవ్వాలి. H3 పేరెంట్ ఏముంది? ఏం లేదు ఇక్కడ. అందుకనేసి దానికి ఒక డమ్మీ పేరెంట్ తీసుకుంటాం. అంటే బ్లాక్ లెవెల్లో పేరెంట్ ఏది తీసుకుంటే div అని తీసుకుంటాం. దానికి ఏమి ఇవ్వాలి? స్టైల్ హైట్ ఎంత ఉంది? హైట్ 24 పిక్సెల్. ఇప్పుడు చూడు అవుట్పుట్ ఇన్లైన్ రాశాను ఇక్కడ. సెట్ అయిందా? కిందకి వెళ్ళిపోయిందా? సో ఇది ప్రాసెస్. ఇంకా పొజిషన్ ఫిక్స్డ్, పొజిషన్ స్టిక్ నీకు ఎలాగో చెప్పింది. H4 వచ్చేసి పొజిషన్ ఫిక్స్డ్ బార్డర్ ఇచ్చాను నీకు. ఈ పొజిషన్ ఫిక్స్డ్ అనేది మనకు నార్మల్ గా పొజిషన్ అబ్సల్యూట్ లాగా వర్క్ అవుతుంది. కానీ పొజిషన్ అబ్సల్యూట్ లాగా వర్క్ అయినా సరే మనకి ఎక్కడో దగ్గర ఫిక్స్ అయిపోయింది కానీ దానివల్ల ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడు H4 కి పొజిషన్ ఫిక్స్డ్ వాడడం వల్ల మనకి ఏమైంది? కిందది పైకి వచ్చేసింది. సో మనకి ఎలాగో మనము ఇది ఎక్కడ వాడతాం, ఎక్కడ ఫిక్స్ అవ్వాలి? టాప్ లోనే కదా మనం ఫిక్స్ అయ్యేది. టాప్ 0 అండ్ రైట్ 0 అంటే ఎక్కడైనా సరే టాప్ 0 అంటే కానీ టాప్కి వెళ్ళిపోద్ది, అండ్ రైట్ 0 అని కానీ రైట్కి వెళ్ళిపోద్ది. సో నేను ఇక్కడ ఫిక్స్ అవ్వాలని నేను అంటున్నా. ఇక్కడ ఫిక్స్ అయితే చూడండి, స్క్రోల్ అయినా సరే మనకు అది ఫిక్స్ అవుతుంది. ఏదైనా సరే మనకి ఇది మొత్తం అంతా ఉండి దాన్ని టాప్ 0 అంటే ఇది టాప్ లోకి ఫిక్స్ అవుతుంది. అప్పుడు ఏంది, మనము నావ్ బార్ కేసెస్ లో మనం ఏం చేసుకుంటుంటే యువెల్ తీసుకుంటాం. యువెల్ అని బ్లాక్ లెవెల్ కాబట్టి యువెల్ కి నువ్వు టాప్ 0 అని ఇచ్చావంటే అప్పుడు ఇదంతా యువెల్ మొత్తం టాప్ లోనే ఫిక్స్ అవుతుంది. సో అలాంటి కేసులో ఇప్పుడు అంతా ఇది చిన్న ఎలిమెంట్ కాబట్టి ఓన్లీ ఇది టాప్ 0 రైట్ 0. అదే కానీ టాప్ 0 అంటే ఇక్కడే మనం ఫిక్స్ అవుతాం అన్నమాట. అందుకని ఇప్పుడు చూడు మొత్తం స్క్రోల్ అయినా సరే అది ఫిక్స్డ్ గా ఉంది మనకి. సో ఇలా నెక్స్ట్ పొజిషన్ స్టిక్కీ అనమాట. ఇప్పుడు పొజిషన్ స్టిక్కీ అనేసి వాడుతున్నా, బార్డర్ ఇస్తున్నాను. ఇది ఎక్కడ స్టిక్ అవ్వాలి మనకి? ఎప్పుడైనా సరే టాప్ 0కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు అవ్వాలి. ఇప్పుడు టాప్ 0 అనేసి ఇస్తున్నాం.
ఇప్పుడు ఇది ఉంది H5 పైకి వెళ్ళగానే స్టిక్ అవుతుంది చూడు. సో H5 అనేది స్టిక్ అయింది, అర్థమైంది ఇది. సో ఇది పొజిషన్స్ గురించి అనమాట. సో ఇప్పుడు రిలేటివ్ కి అబ్సల్యూట్ కి ఒక టాస్క్ లాగా తీసుకొని నీకు చెప్తాను చూడు, రిలేషన్ వాళ్ళిద్దరికి. సో పొజిషన్స్ లో రిలేటివ్ అనేది అబ్సల్యూట్ అనేది ఒక కేసులో యూజ్ చేస్తాం. అది ఒకసారి జస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ఒక ఇమేజ్ మీదకి కంటెంట్ తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాను. అందుకు ఒక పేరెంట్ ఒకటి తీసుకున్నాను, దాంట్లో ఇమేజ్ తీసుకున్నా, ఏదైతే కంటెంట్ దాని మీద తీసుకుని వెళ్ళాలో ఆ కంటెంట్ ని ఇలా తీసుకున్నాను. ఈ కంటెంట్ మొత్తం ఆ ఇమేజ్ మీద నాకు ప్లేస్ అవ్వాలి. ఇప్పుడు ఈ పొజిషన్స్ యూజ్ చేసుకొని రాయొచ్చు. చూడు ఇప్పుడు దీని అవుట్పుట్ చూద్దాం నీకు ఎలా కనిపిస్తుందని. ఈ కంటెంట్ ని దీని మీద తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఇవన్నీ తీయదు. మళ్ళీ 1 by 1 చెప్తాను. ఫస్ట్ ఒక ఇమేజ్ మీదకి కంటెంట్ ఎలా తీసుకెళ్ళాలని చూద్దాం. ఇప్పుడు ఈ ఇమేజ్ మీద కంటెంట్ తీసుకెళ్ళాలనుకుంటున్నాను. సో ఇమేజ్ మీదకి కంటెంట్ తీసుకెళ్ళాలంటే ఒక కండిషన్ ఉంది. నార్మల్గా మార్జిన్ మైనస్ లో ఇచ్చినా సరే ఇది పైకి వెళ్ళిపోద్ది. మైనస్ వాల్యూస్ ప్లస్ ఇస్తే మనకు లోపలికి వస్తుంది, మైనస్ వాల్యూస్ ఇస్తే పైకి వెళ్తుంది. అది 1 మెథడ్. ఇంకోటి పొజిషన్స్ యూజ్ చేసుకొని చేయొచ్చు. ఇప్పుడు చూడండి .ps2కి నేను ఏమి ఇస్తున్నా అంటే పొజిషన్ అబ్సల్యూట్ ఇస్తున్నా. పొజిషన్ అబ్సల్యూట్ ఎందుకు ఇస్తున్నా అంటే మనకి ఎంతవరకు అయితే కంటెంట్ ఉందో అంతవరకు మాత్రం స్పేస్ ని ఆక్యుపై చేస్తారు. అవునా? ఈ పొజిషన్ అబ్సల్యూట్ ఇవ్వడం వల్ల మనకి ఎంతవరకు అయితే కంటెంట్ ఉందో అంతవరకు మాత్రం స్పేస్ ని ఆక్యుపై చేసి ఉంటుంది. అదే కనుక దీని స్పేస్ ని తగ్గించినా సరే మనకు అది ఆక్యుపై చేసుకుంటుంది అన్నమాట ఎంతవరకు అనేది. ఇప్పుడు ఈ పొజిషన్ ఏదైనా వాడినప్పుడు టాప్, లెఫ్ట్, రైట్, బాటమ్ ఈ వాల్యూస్ వర్క్ అవుతాయి. ఇప్పుడు చూడండి టాప్ 0 పిక్సెల్ ఇస్తున్నాం, పొజిషన్ అబ్సల్యూట్ టాప్ 0, అందుకు అది టాప్ 0లోకి వెళ్ళిపోద్ది. కంటెంట్ టాప్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దీని మీదకి రావాలంటే దాన్ని బేస్ చేసుకొని మనం ఇస్తాం. ఇప్పుడు 100 పిక్సెల్ ఇస్తున్నాం, టాప్ నుంచి 100 పిక్సెల్ దూరంలో మనకు ప్లేస్ అవ్వాలి, ఇంకా కొద్దిగా రావాలి. ఇప్పుడు 200 పిక్సెల్లో అడ్జస్ట్ అవ్వాలి అంటున్నాం. ఇంకోటి 250. సో మనకి ఎంతవరకు అయితే ఎగ్జాక్ట్ గా కావాలో అంతవరకు మనం చూసుకుంటాం. ఇప్పుడు చూడండి లెఫ్ట్ రైట్ కొద్ది స్పేసింగ్ కావాలనుకుంటున్నాం. లెఫ్ట్ రైట్ కానీ కొద్ది స్పేసింగ్ కానీ లెఫ్ట్ 100 పిక్సెల్ ఇస్తాను, రైట్ 100 పిక్సెల్ ఇస్తాను, అంటే స్పేసింగ్ అనమాట. ఇప్పుడు చూడండి ఇటుపక్క 100% అండ్ ఇటుపక్క 100. ఇది కంటెంట్ నాకు నీట్ గా కనపలేదు కాబట్టి ఏదైనా సరే కలర్ వైట్ ఇస్తుంది. వచ్చిందా దాని మీదకి? సేమ్ ఇంకో ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నా నేను. ఇంకో ఇమేజ్ కి సేమ్ అదే మెథడ్ వాడుతున్నా. ఇక్కడ BG2 ఇమేజ్ 2 ఇచ్చాను, ఇక్కడ PS2 PS3 ఇస్తున్నా, ఎందుకంటే ఇంకో స్టైల్ రాయాలి కదా దానికి. అర్థమవుతుందా నేను రాసేది? PS3 సేమ్ పొజిషన్ అబ్సల్యూట్ టాప్ నుంచి 250 అంటే ఇది అంతే సైజ్ లో ఉంటుంది. ఇక్కడ సెకండ్ దానికి మనకి ఇంకా ఎక్కువ పెంచాలి కదా. ఇప్పుడు 500 ఇస్తాను నేను, లేదా 400 ఇస్తాను. సో 400 పిక్సెల్ అనేసి టాప్ నుంచి ఇస్తున్నాను. ఇప్పుడు ఇమేజ్ చూద్దాం, ఈ వరకు వచ్చింది. ఇంకా దీని మీద రావాలంటే ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా ఇవ్వాలి. ఇప్పుడు 600 ఇస్తున్నాను. ఇదంతా దేన్ని బేస్ చేసుకుంటుంది? దీన్ని ఈ టాప్ ని బేస్ చేసుకొని ఇవన్నీ అడ్జస్ట్ అవుతున్నాయి. ఇక్కడ మిడిల్లో ఇంకో ఇమేజ్ ఇచ్చామనుకోండి, లేకపోతే దీనిపైన ఇంకో ఇమేజ్ అప్లై చేయాలనుకుంటున్నా, దీనిపైన ఇమేజ్ అప్లై చేయాలనుకుంటే దీన్ని మళ్ళీ దీని నుంచి అడ్జస్ట్ చేయాలి. టాప్ నుంచి ఎంతలో ఉంది, మళ్ళీ ఇది టాప్ నుంచి ఎంతలో ఫిక్స్ అవుతుంది, మళ్ళీ ఈ వాల్యూస్ అన్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎవ్రీ టైం ఏదైనా యాడ్ చేసే కొద్దీ, ఇమేజ్ యాడ్ చేసే కొద్దీ ఈ వాల్యూస్ కూడా చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకోసమే
దీని పేరెంట్ ఉంది కదా, దీని పేరెంట్ ఉంది. దీని పేరెంట్ కి పొజిషన్ రిలేటివ్ యూజ్ చేసాం అనుకో, ఇదే కదా పేరెంట్. పొజిషన్ రిలేటివ్ అప్లై చేస్తున్నాం. పొజిషన్ రిలేటివ్ కి పొజిషన్ అబ్సల్యూట్ కి ఏంటంటే ఒక రిలేటివ్ అనేది ఒక బాక్స్ లాగా వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు పొజిషన్ రిలేటివ్ ఇచ్చి టాప్ 0 అంటే ఏమొస్తుంది తెలుసా? టాప్ 0 అంటున్నా. దీనికి కూడా అదే పేరెంట్ ఉంది కదా, దానికి కూడా టాప్ 0 అంటున్నా. ఇప్పుడు అవుట్పుట్ టాప్ 0 అంటే దీని పేరెంటే టాప్ అవుతుంది. అంటే పొజిషన్ రిలేటివ్ ఏదైతే మనం ఇచ్చామో ఇదే మనకు టాప్. దీంట్లో టాప్ ఇది, అంటే దీంట్లో టాప్ ఇది. అంటే దీనికి వచ్చేసి ఇంకా ఒక 200 ఇచ్చాం అనుకో, టాప్ నుంచి 200 ఇచ్చాం అనుకో. ఇప్పుడు టాప్ నుంచి ఇది కానీ 200 ఇచ్చాం అనుకో. సో అది ఎక్కువ ఉంది, సో 150 ఇస్తాను. చాలు. ఇప్పుడు ఎగ్జాక్ట్ సెంట్ అయింది, ఇది ఎగ్జాక్ట్ గా అయింది. ఇప్పుడు వీటి మధ్యలో ఇంకో ఇమేజ్ యాడ్ చేయాలనుకో, వీటి మధ్యలో ఇంకో ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటున్నాం. BG3 ఇస్తాను. ఇప్పుడు ఎవ్రీ టైం మళ్ళీ ఇది PS3 ఎన్ని రాయాలన్నా అన్ని వాల్యూస్ ఒకటే కదా, ఎందుకు ఎన్ని అవసరమా? ఇప్పుడు ఒకటే సరే ఒకటే క్లాస్ నేమ్ అన్నిటికి PS2 అండ్ దీనికి PS2 అండ్ దీనికి కూడా ఒకటేసారి పెట్టామనుకో, అన్నిటి సేమ్ వాల్యూస్. సో ఇక్కడ ఇచ్చామనుకో, ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఎన్ని ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఫిక్స్డ్ విడ్త్. అంటే దీనికి వాల్యూస్ ఒకటే, అంటే దీనికి ఒకటి, దీనికి ఒకటి, దానికి ఒకటి. ఇప్పుడు ఎన్ని వాల్యూస్ యాడ్ చేసినా సరే దానికి ఏం మారదు. అందుకనేసి పొజిషన్ అబ్సల్యూట్ రిలేషన్ వచ్చేసి ఇది అర్థం కాదు, కానీ అర్థం చేసుకొని చేయాలన్నమాట. డెఫినెట్ గా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఆ పేరెంట్ నేమ్ ఇవ్వకపోతే మన టాప్ నుంచి తీసుకుంటాం. రిలేటివ్ ఇవ్వడం వల్ల ఏమైతుందంటే అది ఒక బాక్స్ లాగా అయిపోతుంది. బాక్స్ లాగా అయిపోయి దీని టాప్ కి తీసుకుంటది, దీంట్లో దీని టాప్ తీసుకుంటది, దీంట్లో దీని టాప్ తీసుకుంటది. సో ఇలా ఇప్పుడు సెంటర్ రాకుండా లాస్ట్ బాటమ్ లో రాదా ఇమేజ్ ఇక్కడ ఇందాక ఫస్ట్ ఒకటి సెకండ్ ఒకటి తీసుకున్నాం, 2 ఇమేజ్ తీసుకున్నాం. ఈ థర్డ్ ఇమేజ్ సెంటర్ లో వచ్చింది. నేను సెంటర్ లో తీసుకున్నాను కాబట్టి సెంటర్ లో వచ్చింది. నేను సెంటర్ లో తీసుకుంది ఇక్కడ తీసుకుని నేను సెంటర్ లో ఇక్కడ చూడు BG3 అండ్ BG2. నీకు అది కావాలంటే క్లాస్ నేమ్ మార్చుకో. నేను అక్కడ ఏ ఇమేజ్ ఇస్తే ఆ ఇమేజ్ వస్తుంది. HTML మళ్ళీ మర్చిపోతూ ఏ ఇమేజ్ ఇస్తే ఏ కంటెంట్ ఇస్తే అది అక్కడే డిస్ప్లే అవుతుంది. మన టాప్ లెఫ్ట్ రైట్ అని కాదనమాట. మనం ఏ ప్లేస్ లో మనం ఏది ఇస్తున్నాం ఆ ప్లేస్ లో అది డిస్ప్లే అవుతుంది. మళ్ళీ HTML గురించి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అన్నమాట అది. ఓకేనా, అర్థమైందా? మనము HTML కంటెంట్ ఏ ప్లేస్ లో అయితే ఇస్తామో ఆ ప్లేస్ లో ఏది కనిపిస్తుంది. నెక్స్ట్ డ్రాప్ డౌన్స్ అనమాట. డ్రాప్ డౌన్స్ ఎలా ఉంటాయి మనకి? సో ఏదైనా హోవర్ చేసినప్పుడు మనకు కనిపిస్తాయి అనమాట. అదే కనుక ఇది బ్లాక్ లెవెల్ అనుకో, బ్లాక్ లెవెల్ ఉన్నప్పుడు చూడు దాని ఏరియా మొత్తం ఇదంతా ఉంటుంది కాబట్టి దాన్ని హోవర్ చేసినప్పుడు ఇదంతా కనిపిస్తుంది అనమాట మనకి బ్లాక్ లెవెల్. సో మోస్ట్లీ మనకు అది బ్లాక్ లెవెల్ అవ్వదు, ఎందుకంటే మనకు ఇన్లైన్ లెక్ మార్చేసుకుంటాం అయింది. సో ఇప్పుడు డ్రాప్ డౌన్స్ ఇలా ఇచ్చినప్పుడు ఎలాగా, ఇలా డ్రాప్ డౌన్ ఎలా వస్తుంది, హోవర్ చేసినప్పుడు ఎలా వస్తుంది చూద్దాం. ఇప్పుడు నేను ఒక కంటెంట్ అన్ని తీసుకున్నాను, ఇవన్నీ హైడ్ చేస్తాను. ఇప్పుడు నేను ఒక హెడ్డింగ్ తీసుకున్నాను, సర్వీస్ సెషన్ ఓవర్ చేసినప్పుడు మనకు డ్రాప్ డౌన్ అనేసి రావాలి. ఎప్పుడైనా సరే ఒక ఎలిమెంట్ ని ఓవర్ చేసినప్పుడు మనకి ఈ ఎలిమెంట్ రావాలి అనుకుంటే ఆ ఎలిమెంట్ అనేది దాని లోపలే ఉండాలి. ఇప్పుడు స్పాన్ అనేది పేరెంట్, దాని లోపలే ఒక చిల్డ్రన్ ఎలిమెంట్ లాగా మనం డ్రాప్ డౌన్ తీసుకోవాలి. ఇలా తీసుకొని దీన్ని మనం ఒక డిజైన్ లాగా మనం చేసుకోవాలి. ఇప్పుడు దీని అవుట్పుట్ చూద్దాం ఎలా ఉంటుందో. ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని డ్రాప్ డౌన్ లాగా చేంజ్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉన్నాయి, సైడ్ బై సైడ్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా రావాలి మనకి, 1 by 1 రావాలి. డ్రాప్ డౌన్ ఎలా ఉంది మనకి చూడండి, 1 by 1 రావాలి. మళ్ళీ దాని బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి. సో ఇవన్నీ 1 by 1 రావాలంటే ఏం చేయాలి, ఇన్లైన్ బ్లాక్ లోకి మార్చాలి. సో దేంట్లో ఉండేది, డ్రాప్ డౌన్ కంటెంట్ లో ఉండే యాంకర్ ట్యాగ్స్ మనం బ్లాక్ లోకి మార్చాలి. ఇప్పుడు డ్రాప్ డౌన్ కంటెంట్ లో ఉండే యాంకర్ ట్యాగ్స్ నేను ఏం చేస్తున్నా, డిస్ప్లే బ్లాక్ చేస్తున్నాను. సో డిస్ప్లే బ్లాక్ అంటే మనకు 1 by 1 వస్తుంది. ఇప్పుడు అండర్లైన్ తీయేస్తున్నాను, టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్స్.
ఇప్పుడు ఇవన్నీ స్పేసింగ్ పెంచాలి. స్పేసింగ్ అంటే ప్యాడింగ్ తీసుకోవాలి, బ్రేక్ ట్యాక్స్ ఇవన్నీ యూజ్ చేయగలరు. సో ప్యాడింగ్ 10 పిక్సెల్. సో చుట్టూ మన ప్యాడింగ్ పెరుగుతుంది. ఓన్లీ టాప్ బాటమ్ రావాలనుకుంటే టాప్ బాటంలో నువ్వు ప్యాడింగ్ ఇవ్వాలి. ఓకేనా? వచ్చిందా? ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి. దీన్ని అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలంటే దేనికి ఇవ్వాలి? ఇది పేరెంట్. సో ఈ డ్రాప్ డౌన్ కంటెంట్ కి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ కంటెంట్ చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదో హాట్ పింక్ అనేసి ఇస్తాను. ఎందుకు ఇది మొత్తం అంతా ఆకుపోయింది నాకు చెప్తావా? అంటే ఇవి బ్లాక్ ఎలిమెంట్ కదా, మొత్తం 100% ఆకుపోయి సో ఉంటాయి. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ లకు మనం మార్చాం కాబట్టి ఇదంతా మొత్తం స్పేసింగ్ ఇక్కడ వరకు ఆక్యుపై చేసింది. అందుకనేసి మొత్తం అంతా ఈ కలర్ ఇక్కడ వచ్చేసింది కూడా. ఇప్పుడు మనకి ఓన్లీ టెక్స్ట్ వరకు మాత్రమే మనకు కంటెంట్ రావాలి అంటే స్పేస్ ఆక్యుపై చేయాలంటే ఇందాక ఒక కాన్సెప్ట్ చెప్పాను. కంటెంట్ వరకు మాత్రమే మనకు ఒక పొజిషన్ రావాలి అనేసి అనుకుంటే ఏ పొజిషన్ మనం యూజ్ చేస్తాం? అబ్సల్యూట్. సో పొజిషన్ అబ్సల్యూట్ యూజ్ చేస్తే మనకు కంటెంట్ ఎంత ఉందో అంతవరకు మాత్రమే స్పేస్ ఆక్యుపై చేస్తుంది. చూడు, పొజిషన్ అబ్సల్యూట్. ఇప్పుడు దీనికి కొద్దిగా ప్యాడింగ్ ఇస్తే కొద్దిగా నీట్ గా అప్లై అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ కేసెస్ లో ఇది ఏమవ్వాలి? డ్రాప్ డౌన్ అనేది హైడ్ అవ్వాలి. దాని మీద హోవర్ చేసినప్పుడు మనకు రావాలి. డిస్ప్లే నన్ పెడితే హైడ్ అవుతుంది. నేను చెప్పాను డిస్ప్లే కాన్సెప్ట్. సో డిస్ప్లే విజిబిలిటీ హిడెన్, డిస్ప్లే నన్ రెండు ఉన్నాయి. విజిబిలిటీ హిడెన్ అంటే మనకి స్పేస్ కూడా అలాగే ఉంటుంది, కనపడదు. అదే డిస్ప్లే నన్ అంటే స్పేసింగ్ ఉండదు అంటే అది హైడ్ అయిపోద్ది. అందుకోసం ఇక్కడ చూడు, ఇప్పుడు దీన్ని హోవర్ చేసినప్పుడు మనకు రావాలి. ఈ సర్వీసెస్ అనేది ఏంది? హెడ్డింగ్ ఇది డ్రాప్ డౌన్ అనేది. దీన్ని హోవర్ చేసినప్పుడు మనకి ఇది కనిపించాలి. ఇప్పుడు చూడు, డ్రాప్ డౌన్ హోవర్ చేసినప్పుడు స్పేస్ తో డిఫైన్ చేసి ఈ డ్రాప్ డౌన్ కంటెంట్ అనేది మనకి కనిపించాలి. డిస్ప్లే బ్లాక్ హైడ్ చేసిన దాన్ని డిస్ప్లే నన్ అంటాము, కనిపించేదానికి డిస్ప్లే బ్లాక్ అని చేస్తాం. డిస్ప్లే బ్లాక్ అంటే అది బ్లాక్ లెవెల్ అని అనుకోవద్దు, కనిపించేదానికి కూడా డిస్ప్లే బ్లాక్ అనేసి వాడతాం. రిఫ్రెష్ హోవర్ చేసిన వస్తుందా? ఇలా. ఓకేనా? అర్థమైందా? ఇదే కాన్సెప్ట్ లో నేను ఇక్కడ స్పాన్ బదులు నేను ఏం తీసుకున్నా అంటే హెడ్డింగ్ తీసుకున్నాను. ఇక్కడ H3 తీసుకున్నాను కాబట్టి మనకు బ్లాక్ లెవెల్లో ఉందన్నమాట. ఓకేనా? అర్థమైందా నేను చెప్పింది ఇంతవరకు? డ్రాప్ డౌన్స్ ఎలా చేసుకోవడం అనేసి నీకు టాస్క్ ఇచ్చినప్పుడు నీకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు డ్రాప్ డౌన్ అర్థమైంది కదా? నెక్స్ట్ నావ్ బార్స్ గురించి చూద్దాం. నావ్ బార్స్ చాలా టైప్స్ ఉంటాయి. నావ్ బార్ ఎలా అంటే ఒకటి చూడడం ఇలా ఉంటుంది, అండ్ ఇంకో నావ్ బార్ వచ్చేసి నావ్ బార్ రైట్ కి ఉంటుంది కొన్ని, ఇంకో నావ్ బార్ లెఫ్ట్ కి రైట్ కి ఉంటుంది, ఇట్లా లెఫ్ట్ కి రైట్ కి ఉంటుంది, ఇంకో నావ్ బార్ హారిజెంటల్ గా ఉంటుంది అంటే ఒక్క ఎలిమెంట్ కానీ ఇట్లా ఉంటుంది, ఇంకో కేసెస్ లో వర్టికల్ నావ్ బార్స్ ఇలా నావ్ బార్ ఉంటుంది, అంటే కొన్ని కేసెస్ లో ఏంటంటే ఇలా మొత్తం అంతా కానీ ఆక్యుపై చేసి ఉంటాయి. సో ఇలా నావ్ బార్స్ ఎలా మనం చేసుకోవడం 1 by 1 అనేసి చూద్దాం. సో ఒక నావ్ బార్ నీట్ గా చెప్తే ఇంకో నావ్ బార్స్ అన్ని మీకు నీట్ గా అర్థమవుతాయి. సో ఒక నావ్ బార్ నేను ఇస్తున్నా, నేను తీస్తున్నా. నేను ఇప్పుడు చూడు, ఒక యువెల్ తీసుకున్నా, యువెల్ ఎల్ఐస్ యాంకర్ ట్యాగ్స్ తీసుకున్నా. పేజ్ నేమ్స్ ఏదో మనకు తెలియదు కాబట్టి అన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాను. ఇప్పుడు ఈ శివాకి అంటే ఎప్పుడైనా సరే యువెల్స్ రాసినప్పుడు దానికి క్లాస్ టైం పెట్టుకోండి. ఎందుకంటే ఒక పేజ్ లో మల్టిపుల్ యువెల్స్ ఉంటాయి. యువెల్ లో ఉండే ఎల్ఐకి రాసిన అనుకో మిగతా వాటి మీద ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని క్లాస్ టైం ఇచ్చేసుకుని ఆ క్లాస్ టైం కాల్ చేయాలి. ఇప్పుడు ఈ క్లాస్ టైం రాస్తున్నా, డాట్ శివాలో ఉండే ఎల్ఐకి ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ దాని అవుట్పుట్ చూద్దాం, మళ్ళీ తర్వాత కాన్సెప్ట్ చూద్దాం. ఇవన్నీ ఇట్లా 1 by 1 ఉన్నాయి. మనకి ఏం రావాలి? ఇవన్నీ ఇట్లా లైన్ బై లైన్ రావాలి, పక్కన సైడ్ బై సైడ్ రావాలి. దాని బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవ్వాలి, అంటే కింద కల్లా అండర్లైన్ పోవాలి, దీని కలర్ మార్చాలి. ఇవే కదా. ఫస్ట్ యువెల్లో ఉండే ఎల్ఐకి ఏం చేసాం? డిస్ప్లే ఇన్లైన్ చేసాం. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. డిస్ప్లే ఇన్లైన్ అంటే ఇన్లైన్ లెక్క వస్తుంది. ఇప్పుడు వాటి మధ్య స్పేసింగ్ రావాలనుకుంటున్నాం, ప్యాడింగ్ ఇస్తే వాటి మీద ఆటోమేటిక్ గా స్పేసింగ్ వస్తుంది. దాని బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలనుకుంటున్నాం. దేనికి? పేరెంట్కి ఇవ్వాలి, శివుకి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే అనమాట. ఒకసారి అవుట్పుట్ చూద్దాం.
బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేశాను. సో దీనికి ఈ సైజ్ తగ్గట్టుగా మనకు కావాలంటే ప్యాడింగ్ అప్లై చేయాలి. అంటే కొద్ది సైజ్ పెరగాలంటే. ఆ పేరెంట్స్ సేమ్ కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ అక్కడే ఇచ్చిపోవచ్చు కదా, ఇంకో ఫంక్షన్ ఓపెన్ చేయకుండా. అర్థం కాలేదు. ఇప్పుడు ఇంకో కింది ఫంక్షన్ ఓపెన్ చేసింది కదా మళ్ళీ ఇంకొకటి, దానికన్నా ఫస్ట్ లో అన్నింటిలో ఒకే దాంట్లో ఇచ్చుకోవచ్చు. అది సెలెక్టర్ ఏంది, షివ్ లో ఉండే ఎల్ఐ. షివ్ లో ఉంటే ఎల్ఐ అంటే దీంట్లో ఉండే ఎల్ఐస్ కి మాత్రమే. ఈ ఎల్ఐస్ ఎంతవరకు ఉన్నాయి నీకు? ఇది వరకు మాత్రమే ఉన్నాయి. ఇది వరకు బ్యాక్గ్రౌండ్ కావాలన్నా ఈ మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్ కావాలి నీకు? మొత్తం అంతా కావాలన్నప్పుడు దాని పేరెంట్ కి దిగాల్సింది. యువెల్ అనేది బ్లాక్ లెవెల్ ఇన్లైన్ ఎలిమెంటా? యువెల్ అనేది బ్లాక్ లెవెల్ ఇన్లైన్ ఎలిమెంటా? యువెల్ బ్లాక్ లెవెల్ పక్క కదా. బ్లాక్ ఇప్పుడు ఇన్లైన్ మార్చాం. ఎల్ఐస్ ని ఇన్లైన్ లోకి మార్చింది, యువెల్ ని కదా మనం మార్చింది. ఎల్ఐ ని మనం ఇన్లైన్ లోకి మార్చింది. సెలెక్టర్ అనేసి డెఫినెట్ గా ఇంపార్టెంట్. ఏ సెలెక్టర్ కి నువ్వు రాస్తున్నావు అనేసి షివ్ లో ఉండే ఎల్ఐ ని మాత్రమే నువ్వు డిస్ప్లే ఇన్లైన్ లోకి మార్చావు. యువెల్ ని మార్చలేదు నువ్వు. యువెల్ ని మార్చలేదు కాబట్టి యువెల్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వగానే మనకి ఎంత వచ్చింది? మొత్తం 100% వచ్చింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది దీనికి నీట్ గా బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై కావాలి కాబట్టి ప్యాడింగ్ ఇస్తున్నాను. ప్యాడింగ్ ఇస్తే మొత్తం అంతా దాని లోపల ఉండే స్పేసింగ్ అందరికి ప్యాడింగ్ అప్లై అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ టెక్స్ట్ మనకి నీట్ గా కనపడలేదు కాబట్టి ఈ టెక్స్ట్ ని అలైన్మెంట్ నీట్ గా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇదే సెలెక్టర్ అవ్వాలి. యాంకర్ ట్యాగ్ చెప్పాను అనమాట ఇన్ ద ప్రీవియస్ క్లాస్ లో. ఏదైనా సరే యాంకర్ ట్యాగ్ కి మీరు స్టైల్ కానీ ఏదైనా కలర్ కానీ ఏమైనా అప్లై చేయాలంటే యాంకర్ ట్యాగే సెలెక్టర్ అవ్వాలి. యాంకర్ ట్యాగ్ నేను ఏం ఇస్తున్నా, టెక్స్ట్ డెకరేషన్ నన్ అండ్ కలర్ ఎల్లో ఇస్తున్నా. ఇప్పుడు ఇంకా నేను ఎక్స్ట్రాగా నేను ఇచ్చుకుంటా. షివ్ లో ఉండే ఎల్ఐని హోవర్ చేసినప్పుడు అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ రావాలి అండ్ బార్డర్ వచ్చేసి రెడ్ రావాలి అంటున్నాను. ఇంకేదైనా సరే ఎల్ఐని హోవర్ చేసినప్పుడు యాంకర్ ట్యాగ్ ని హోవర్ చేసినప్పుడు అది మీ చేతిలో ఉంటుంది. ఓకేనా, అర్థమైందా? సో ఇలాగా ఒక నావ్ బార్ డిజైన్ చేయడం ఇలాగా. ఇంతకుముందు నావ్ బార్ ఎలా ఇస్తాను, ఏదో యాంకర్ ట్యాగ్ పెట్టేసి అలా HTML చేస్తాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇలా నావ్ బార్ ఇలా చేస్తాం. అర్థమైందా క్లియర్ గా? నెక్స్ట్ నావ్ బార్ రైట్ అనమాట. కంప్లీట్ గా నేను చెప్పే కాన్సెప్ట్ అంతా సేమే. ఇప్పుడు రైట్ అనే క్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు నార్మల్ గా మనకి యువెల్ లైన్, డిస్ప్లే ఇన్ లైన్, ప్యాడింగ్ అండ్ యువెల్ బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఇలాంటివన్నీ కామన్ గా తీసుకుంటాం. ఇదంతా నార్మల్ గా తీసుకుంటాం. ఇప్పుడు ఇది మొత్తం అంతా యాడికి పోవాలి? రైట్కి వెళ్ళాలి కాబట్టి ఫ్లోట్ రైట్ ఇస్తే రైట్కి వెళ్ళిపోతుంది కదా. ఈ రైట్ అనే దానికి ఇప్పుడు చూడు డివ్ అనేది సపరేట్ గా తీసుకున్నది దీంట్లో. ఈ రైట్ అనే క్లాస్ కి ఫ్లోట్ రైట్ ఇస్తాం. ఫ్లోట్ రైట్ అంటే రైట్కి వెళ్ళిపోద్ది. సో ఒకసారి చూద్దాం. రైట్కి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి కింద బార్డర్ వచ్చేసి మనకు సరిగా అలైన్మెంట్ అవ్వలేదు. సో నేను ఒక కాన్సెప్ట్ చెప్పాను, ఒక పేరెంట్ లోపల ఉండే ఆల్ ఎలిమెంట్స్ కి ఫ్లోట్ అప్లై అవుతుంది అంటే దాని పేరెంట్ కి ఓవర్ హెడెన్ అని వాడాలి, లేదా దాని తర్వాత వచ్చే దానికి క్లియర్ బోత్ అయినా వాడాలి. అవునా? సో ఇప్పుడు దాని పేరెంట్ ఇదే కదా, ఇవ్వాలి కదా. ఇవేళ్ళకి వచ్చేసి నేను ఓవర్ హెడెన్ వేస్తున్నాను. ఇది రాసిన సెట్ అవుతుంది. లేదా ఇది రాయకుండా, ఇది కామెంట్ పెడుతున్నా, ఇది రాయకుండా ఇక్కడ వచ్చే ఇంకొక డివ్ అంటే దీని తర్వాత ఫ్లోట్ ఏదైతే అప్లై అవుతుందో దాని తర్వాత వచ్చేదానికి ఇప్పుడు ఇక్కడ రైట్ ఫ్లోట్ రైట్ అప్లై అవుతుంది. ఇక్కడ క్లియర్ రైట్. ఇలా అయినా సరే నాకు వర్కౌట్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొకటి మెథడ్ లెఫ్ట్ రైట్. ఈ లెఫ్ట్ రైట్ లో వచ్చేసి ఈడి వరకు మాత్రమే రైట్ అప్లై చేస్తాం. ఈడ అన్నిటికీ అప్లై అవ్వలేదు ఫ్లోట్ అనేది, ఓన్లీ రెండింటికి మాత్రం అప్లై అవుతుంది. సో ఇలాంటి కేసులో ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది మనకి. సో చూడు, ఒకటే మెథడ్ డిస్ప్లే ఇన్ లైన్, ప్యాడింగ్ 10 అండ్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ 3. ఇవి రెండు రైట్ వెళ్ళిపోతుంది. అర్థమైందా? నెక్స్ట్ నెవర్ హారిజాంటల్. దీనిలో చూడు ఓన్లీ ఒకదానికి మాత్రమే రాస్తున్నాను. ఇప్పుడు నేను ప్యాడింగ్ రైట్ రాస్తున్నాను ఒకదానికి మాత్రమే. ఈ ప్యాడింగ్ రైట్ రాసినప్పుడు మనకి ఏందవుతుంది అంటే కొద్ది ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు సేమ్ అదే మెథడ్, ఓన్లీ దానికి మాత్రం ప్యాడింగ్ రైట్.
ఇప్పుడు దీని దగ్గరికి వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తే మనకి ఏమైందంటే దాని మీద ప్యాడింగ్ ఎఫెక్ట్ కానీ మనకు పడి ఉంటుంది. ఇప్పుడు చూడు సెట్టింగ్స్ దానిపైన ప్యాడింగ్ అని మనకు అప్లై ఉంటుంది. ఎందుకంటే ఇందాక మనకి ఇచ్చాం కదా ప్యాడింగ్ 10 అనేది. ఈ ప్యాడింగ్ 10 అనేది నేను తీసేసి అనుకో, ఇప్పుడు చూడు ప్యాడింగ్ 10 తీస్తే మనకి ఎగ్జాక్ట్ గా అప్లై అవుతుంది. ఇప్పుడు ఎలా చేస్తుంటే నీకు అట్లా కనిపిస్తుంది. ఇప్పుడు చూడు ఒకటే లైన్ లోకి వచ్చాయండి. సో అందుకనేసి ప్యాడింగ్ 10 బదులు ప్యాడింగ్ 0 ఇచ్చామంటే దానికి దీనికి మాత్రమే, దీనికి ప్యాడింగ్ అప్లై చేయకుండా ప్యాడింగ్ 0 ఇస్తే మనం నీట్గా ఒకటే లైన్ లోకి అలైన్మెంట్. ఇలా నీట్గా అలైన్మెంట్ చేసుకుంటూ ఉంటాం మనం. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ వర్టికల్ గా అనమాట. వర్టికల్ గా అంటే మనం ఏం చేంజ్ చేయనవసరం లేదు కదా, ఇవన్నీ ఇలాగే మనకి నీట్ గా చేసుకుంటే కదా. లిస్ట్ స్టైల్ టైప్ నన్ అనమాట. ఎందుకంటే డాట్స్ వస్తాయి కదా మనకి, ఫస్ట్ అవుట్పుట్ చూసి మళ్ళీ తర్వాత దాన్ని డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఇది డాట్స్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఈ డాట్స్ రిమూవ్ చేయాలి, లైన్స్ రిమూవ్ చేయాలి, దాని మీద స్పేసింగ్ పెంచాలి, దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి. సేమ్ ఇదే కాన్సెప్ట్ లో లిస్ట్ స్టైల్ టైప్ నన్ అండ్ ప్యాడింగ్ 10 పిక్సెల్ ఇస్తాను. నెక్స్ట్ ఎల్ఐలో ఎంగకి టెక్స్ట్ డెకరేషన్ నన్ను అంటున్నా, అంటే లైన్స్ పోతాయి. ఓకేనా. నెక్స్ట్ ఈవెల్కి బ్యాక్గ్రౌండ్ కలర్ హాట్ పింక్ అనేసి ఇస్తాను. ఇప్పుడు కలర్ అంతా ఇక్కడ వచ్చిందంటే ఇంకా మనకి ఇక్కడ వరకే కావాలంటే పొజిషన్ అబ్సల్యూట్ అండ్ ప్యాడింగ్ అండ్ హైట్ 100%, అంటే మొత్తం అంతా రావడానికి. నెక్స్ట్ విడ్త్ నార్మల్ గా నేను 150 పిక్సెల్ ఇస్తున్నా, విడ్త్ మాత్రమే. ఇప్పుడు చూద్దాం, సేవ్ చేయలేదు. 150 పిక్సెల్ ఇస్తే ఇక్కడ చూడండి ఇది 150 పిక్సెలే. మనకు ఏదైనా సరే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇంత పెద్దది ఇచ్చాను కాంటాక్ట్, విడ్త్ అంటే ఫిక్స్డ్ విడ్త్ మనకు అప్లై అయిపోద్ది. ఇప్పుడు మనకు సపోజ్ ఏదైనా సరే ఒక నావ్ బార్ లింక్ అనేది చాలా పెద్దదిగా మనకు అయింది. చాలా పెద్దదిగా అయినప్పుడు ఏమవుతుందంటే అది బార్డర్ క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. అలాంటి కేసులో మనము ఆ విడ్త్ అనేది ఫిక్స్డ్ గా మనకి ఇస్తే రాదనమాట. సో మిన్ విడ్త్ అనమాట. మినిమం వచ్చేసి 150, మాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. మాక్సిమం ఎంతైనా ఉండొచ్చు, మినిమం వచ్చేసి మాత్రం 150 అనమాట. సో ఇప్పుడు దాని కేసులో చూడు మనకు అప్లై అయిందా. సో మినిమం వచ్చేసి 150 ఉంటుంది, మాక్సిమం ఎంతైనా ఉంటుంది. సో దాన్ని అదే కనుక మ్యాక్స్ విడ్త్ అనేసి ఇచ్చామంటే అది అంతవరకు మాత్రం తీసుకుంటుంది. మ్యాక్స్ విడ్త్ 150, దానికి మించి ఏముండదు. మాక్సిమం అదే, దాని మించి ఏముండదు. సో అది లాగా. సో అందుకోసం అనేసి మినిమం తీసుకుంటే మినిమం విడ్త్ ఇది, మాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. మినిమం 150 ఉంటుంది, మాక్సిమం ఎంతైనా సరే మనం ఇచ్చేదాన్ని బట్టి చేంజ్ అవుతుంది అనమాట. సో మినిమం, మాక్సిమం ఇలాంటివన్నీ చాలా వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట, టర్మ్స్ అనేది మనం రాసే దాంట్లో. ఓకే, అర్థమైందా? సేమ్ అదే మెథడ్లోనే నావ్ బార్ రైట్ అంటే దానికి ఫ్లోట్ రైట్ ఇచ్చేస్తే దాని రైట్కి వెళ్ళిపోతాడు. ఎస్ అనేసి దానికి ఫ్లోట్ రైట్ ఇస్తే రైట్కి వెళ్ళిపోతుంది. ఓకేనా. ఈ ఎస్ అనే క్లాస్కి నేను ఫ్లోట్ రైట్ ఇచ్చాను, రైట్కి వెళ్ళిపోతున్నాడు. రైట్కి వెళ్ళిపోతుంది. ఓకే, రైట్ బార్ రైట్ సైడ్ లో నీకు నావ్ బార్ కావాలంటే ఇలా తీసుకో. ఇక్కడ స్పేసింగ్ ఎందుకు వచ్చిందంటే ఈవెల్ ద్వారా వచ్చింది అనమాట. ఈవెల్ ట్యాగ్ ని యూజ్ చేయడం వల్ల ఇక్కడ స్పేసింగ్ వచ్చింది. ఆ ట్యాగ్స్ అన్నిటికీ నీకుండే డిఫాల్ట్ గా నువ్వు రిమూవ్ చేసుకుంటే నీకు అది సెట్ అవుతుంది. ఇది నావ్ బార్స్, ఇంకా డిఫరెంట్ నావ్ బార్స్ ఉన్నాయి ఇక్కడ నేను చేసింది. సో ఇవి కావాలంటే నువ్వు వెరిఫై చేసుకోవచ్చు. డ్రాప్ డౌన్స్ ఇట్లా నావ్ బార్స్ ఇలాంటివి. సో ఇది ఎక్కడ ఏం రాశారు అనేసి నువ్వు వెరిఫై చేసుకుంటే వస్తుంది. కానీ ఇప్పుడు నేను సెండ్ చేయను నీకు. సో నువ్వు నావ్ బార్ కాన్సెప్ట్ నాకు చేయాలన్నమాట. నువ్వు నావ్ బార్ కాన్సెప్ట్ నువ్వు చేస్తేనే నీకు ఇది షేర్ చేస్తాను. సో నావ్ బార్ లో వచ్చేసి నాకు నావ్ బార్ ఏదైనా సరే నావ్ బార్ సెలెక్ట్ చేసుకో. ఈ సర్వీసెస్ మీద హోవర్ చేసినప్పుడు నాకు డ్రాప్ డౌన్ రావాలి. ఓకేనా. ఈ డ్రాప్ డౌన్ వచ్చేలాగా నాకు చేయాలి. టాస్క్ అన్నమాట, ఇస్తున్న టాస్క్ అది. ఓకేనా. ఈ సర్వీస్ మీద హోవర్ చేస్తే నాకు డ్రాప్ డౌన్ అనేది క్లియర్ గా కనపడాలి. నెక్స్ట్ ఐకాన్స్, కాలమ్స్ ఇవన్నీ నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను నేను, ఎందుకంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఐకాన్స్ ఎలా రాసుకోవడం అండ్ కాలమ్స్ ఎలా డివైడ్ చేసుకోవడం. సో మనకు ఉండే ప్రాజెక్ట్ మొత్తం ఈ కాలమ్స్ మీదే, రెస్పాన్సివ్ కాలమ్స్ అంటే ఈ కాలమ్స్ మీదే మనకి బేస్ వేసి వెబ్సైట్ డిజైన్ చేస్తాం.
ఈ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను. అర్థమయ్యా ఇంతవరకు? ఏమైనా డౌట్ ఉన్నాయా? డౌట్ ఉంటే మళ్ళీ చెప్తాను. అంతవరకు పక్క అర్థమైనట్టే కదా? ఇవైతే ప్రాక్టీస్ చేయి. నీకు ఇస్తున్న టాస్క్ వచ్చేసి హోవర్ చేసి డ్రాప్ డౌన్ రావాలి. ఓకే చేస్తావు కదా?